హలో నమస్తే. వెల్కమ్ టు పాడ్‌కాస్ట్. పాడ్‌కాస్ట్‌లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు. జగ్గారెడ్డి గారు దాదాపు 26 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికల క్యాంపెయిన్‌కెళ్లారు. ఎన్నికల క్యాంపెయిన్‌లో ఎలక్షన్ రోజు ఎలక్షన్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మానిటరింగ్ అంతా చేశారు. ఇంతకాలం ఎందుకు ఆగారు? ఇప్పుడు ఎందుకెళ్లారు? మున్సిపల్ ఎన్నికలకు 26 ఏళ్ల క్రితం ఎన్నికలకు ఇప్పుడుకున్న తేడా ఏంటి? మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన వాళ్ళు ఏ రకంగా ఫండ్స్ తేవాలి? ఏ రకంగా వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి? దానికి సంబంధించి జగ్గారెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. వస్తే 26 ఏళ్ల తర్వాత. ఎందుకు 26 ఏళ్ళు అసలు ఫస్ట్ ఎన్నికలకి ఎళ్ళలేదు మీరంటే? అంటే ఆహ్, నేను మున్సిపల్ కౌన్సిలర్‌గా ఫస్ట్ 19 ఇయర్స్‌కి పోటీ చేసినప్పుడు, హ్మ్. నేను క్యాండిడేట్‌ని మా రామ్‌నగర్‌లో. ఇద్దరు క్యాండిడేట్‌లం. నేను, శివుడు. హ్మ్. నాకంటే పెద్దోడు వాడు. ఇగ వాడు, నేను, మా ఊరు పెద్దలు, మా బస్తీ పెద్దలు. అంటే నారాయణ సార్ అని, మిఠాయి వీరన్న, మిఠాయి నారాయణ సారు, సత్తన్న, అంజన్న, హ్మ్. మా ఊర్లో మాది రాధకిషోర్ సేట్ అని ఉంటాడు. హ్మ్. వాళ్ళు గాని ఇగ మా ఫాలోవర్స్, నా ఫ్రెండ్ నరసింహరావు ఉంటాడు. హ్మ్. ఇప్పుడు కూడా భజనలో కూర్చుంటాం హ్మ్. అంతా. అయితే బసవేశ్వర్ సార్ అని, మా మా పరమేశ్వర్ సార్ అని ఉండే. హ్మ్. వా హ్మ్. వాళ్ళ భార్య గౌరక్క. ఇగ ఇదొక టీమ్ అన్నమాట బస్తీలో. ఇంకా చాలామంది వైశ్యులు గూడా ఉన్నారక్కడ. హ్మ్. సేట్లు గూడా ఉంటారక్కడ. ఇట్లా ఇదొక టీమ్ అన్నమాట. హ్మ్. నన్ను అప్పుడు 19 ఇయర్స్ క్యాండిడేట్‌గా నన్ను, శివుడిని పెట్టిర్రు. హ్మ్. అయితే నేను క్యాండిడేట్‌గా తిరుగుతున్నా. కానీ నేను పక్కకే నిలబడుతున్నా. నా ప్రచారం అంతా మా శివుడే చేస్తుండే. హ్మ్. మీరు ఇగో క్యాండిడేట్. జగ్గారెడ్డి కూడా నిలబడ్డాడు అని. నేను క్యాండిడేట్‌నే. హ్మ్. కానీ నాకప్పుడు కూడా ఇట్లా ఓట్లు అడగడం తెలీదు. ఓటు అడగలే. హ్మ్. అడగలే. మీ బదులు అదేందో ఆయన అడుగుతుండే. ప్రాబ్లమ్ ఏందో నాకు తెలవదు. నేను అడగలే అట్లా. హ్మ్. హ్మ్. నేను పక్కన నిలబెడుతుంటే మా శివుడు వాడే వాడే ఇగ అంటే మా పెద్ద మనుషులు బస్తీ పెద్ద మనుషులు చెప్పేటోళ్ళు. హ్మ్. ఇగో శివుడు నిలబడ్డాడు, జగ్గారెడ్డి నిలబడ్డాడు అని ఆళ్ళే చెప్పేటోళ్ళనమాట. హ్మ్. హ్మ్. 2 ఇగ వార్డులకి. 2 వార్డులకు వాళ్ళే ఇగ. హ్మ్. అంటే రామ్‌నగరే కదా! రామ్‌నగర్‌లో 2 మీరొక వార్డు, వార్డులనమాట. శివుడు ఒక వార్డు. శివుడు ఒకడు. హ్మ్. రామ్‌నగర్‌లో 2 ఇద్దరు వార్డులనమాట. కలిసి క్యాంపెయిన్ చేశారు. యెస్. 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 హ్మ్. అట్లని ఇగ వాళ్ళు తీసుక చెప్తుర్రు. నేను అట్లా నిలబడి ఉంటి. ఇగ వీడే ఇగ మామూలుగా జర ఓటర్స్‌ని ఎట్లా హ్మ్. అట్రాక్ట్ చేయాలి. వాళ్ళని అట్రాక్ట్ చేయాలో మా శివుడికి తెలుసు. హ్మ్. ఇగ వాని ఓటర్స్‌కి, నా ఓటర్స్ కూడా ఆడే కాళ్ళు మొక్కుతుండిగ. హ్మ్. ఇగో జగన్‌రెడ్డి నిలబడ్డాడు అని నా గురించి ఇట్లా అది అది అదొక అట్లా అట్లా అదొకటి అట్లా అట్లా అయిపోయింది అట్లా. హ్మ్. ఎందుకో మరి అట్లా ఎందుకో అది బ్యాకప్ పాలిటిక్స్ ఉంది గానీ ఓటేయండి అని పోయి అడగడం అట్లా అనేది. అదొక ప్రాబ్లమ్ అది. అది అక్కడ స్టార్ట్ అయినట్టుంది. అది కావాల్సుకొని కాదు. హ్మ్. ఇగ అట్లా 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 గడిచిపోయింది అట్లా అది. ఆ ఏజ్‌లో నాకు ఓటేయండి అని అడగడం అనేది ఎందుకో కొంచెం. గడిచిపోయింది. హ్మ్. ఫంట తెప్పించి పెట్టు. ఫంట. పంట. ఆ! 2 అయితే అట్లా అది ఆ ఎలక్షన్ అట్లా జరిగింది. అది అయిపోయిన తర్వాత ఆహ్, అప్పుడు పన్యాల ప్రభాకర్ అని ఆయన మాకు సీనియర్ ఆయన. ఆయన మున్సిపల్ చైర్మన్. హ్మ్. సరే ఆయన మున్సిపల్ చైర్మను. మేము 5 మంది కౌన్సిలర్‌లం. నేను, శివుడు, శంకరు ఇంకిద్దరు. ఒక నాదేమో అండర్ ఏజ్ కింద ఉండే నాది. నా మీద ఆహ్, మా నాయన ఫ్రెండు పోటీ ఆయన చేసాడు. అపోజిట్ ఉండే ఆయన. హ్మ్. ఆయన ఓడిపోయిండు. నేను గెలిచిన. హ్మ్. ఆయన కేసేసిండు ఆయన. ఓకే. అండర్ ఏజ్ కింద అయిండు అని చెప్పి. 19 ఇయర్స్ లేవు మీకప్పుడు. నా హ్మ్. అప్పుడే అంటే 21 ఉండాలి కదా! అప్పుడు. ఓహో! నా మీకు ఏజ్ 21 లేదప్పుడు. హుహు. అట్లా. హ్మ్. 21 లేదు కాబట్టి ఏసిండు. ఏసిన తర్వాత అది కేసు 4 ఇయర్స్ 4 ఏళ్ళు కాగానే నాది కేసు అండర్ ఏజ్ కింద కాబట్టి నాది కౌన్సిలర్ రద్దు చేసిర్రు నాది హ్మ్. 4 ఇయర్స్‌కి. హ్మ్. ఇగ తర్వాత 1 ఇయర్ ఉంది ఇగ. 1 హ్మ్. ఇయర్ మళ్ళా జనరల్ ఎలక్షన్స్. ఇగ అక్కడి నుంచి మళ్ళీ ఏం చేసినా అంటే ఇక మున్సిపల్ చైర్మన్ కావాలని చెప్పి ఆ 1 ఇయరు ఇక నేను కొంత పబ్లిక్ మూవ్‌మెంట్‌లో కొంత యాక్టివిటీస్ చేస్తుండే. హ్మ్. ఎంతనో మేము రూలింగ్ కాదు కదా! ఆ హ్మ్. రోజులలో రూలింగ్ అంటే కష్టం చాలా. కాదు కదా! అవును. హ్మ్. ఇదంటే అప్పుడు మా కష్టం మీద మాకు బ్యానర్ అవసరం ఉండేది కాబట్టి అప్పుడు బీజేపీ బ్యానర్ అయ్యేది మాకట్లా. కానీ హ్మ్. కష్టం మాదే కదా! ఆ హ్మ్. రోజులలో. అప్పుడు హ్మ్. బీజేపీ అనేది పార్టీతో వచ్చింది కాదది. పార్టీతోటి లేదు కదా! పర్సన్‌తో. వ్యక్తులు కష్టపడితే పార్టీకి గుర్తింపొచ్చేది ఆ రోజులలో. హ్మ్. ఇంక నేను 1 ఇయర్ ఫీల్డ్‌లో ఉండి ఆ చైర్మన్ గెలవడానికి ఇగ నేను క బాగా కార్యకర్తలు మొదటి నుంచి ఉండేటోడిని.
అయితే ఆ రోజులలోనే ఈ ఫెస్టివల్స్ పోయేటోళ్ళం. అప్పటినుంచి మేమంతా. హ్మ్. హ్మ్. అంతా మేమంతా ఈ ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ గదా! అంతా. ఈ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ మేమంతా అందులో వర్కర్‌లం గదా! ఇక మేము ఈ దసరా ఫెస్టివలు అట్లనే అదే టైంలో మాకు ఈ మిఠాయి వీరన్న ఉన్నాడు. హ్మ్. ఆయన దసరా మిఠాయి వీరన్న, కారం వీరన్న, పద్మారావు, విశ్వ హిందూ పరిషత్‌లో రామ్ సింగ్ అని ఉండే. రామిరెడ్డి అని ప్రచారకుండే. అంటే మేజర్‌గా మిఠాయి వీరన్ననే ఇంపార్టెంట్ అన్నమాట. హ్మ్. హ్మ్. ఆయన ఈ దసరా ఏర్పాట్ల మీద ఆయన కొంత చూయిస్తోడు. ఆయనెంబడి మేమంతా ఇగ అయేంది బకెట్లు పట్టుకొని, తాడ్లు పట్టుకొని అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ ఉంది. అక్కడ పోయి హ్మ్. అప్పుడు చిన్నగా అట్లా హ్మ్. రామ్‌నగర్ నుంచి ఎళ్ళేదన్నమాట. హ్మ్. హ్మ్. ఏర్పాట్లు చూసేటోళ్ళమన్నమాట. మేము మిఠాయి వీరన్న ఎంబడి పోయి ఏర్పాట్లన్నీ చూసి మళ్ళా సాయంత్రం రెడీ అయిపోయి కూడా రామ్‌నగర్ షావా తీసుకొని ఎళ్ళేటోళ్ళం. హ్మ్. కొలిపాక మాణిక్యరావు గారని ఆయన ఆహ్, ఆచార్య అంటే ఆహ్, ఆయన మాకు కొంత ఇది ఆయన కొలిపాక మాణిక్యరావు గారు ఆయన గూడా ఆర్ఎస్ఎస్ ఈ శిశు మందిర్ ప్రధాన ఆచార్యులుండాయన. హ్మ్. హుహు. నిర్మలకు ఆయన టీచర్. టీచర్ ఉండేనా? ఓకే. నిర్మల శిశు మందిర్ స్టూడెంటా? స్టూడెంట్. హుహు. హుహు. మా కుసుమ్ గూడా శిశు మందిర్ స్టూడెంట్ మళ్ళీ. ఓకే. ఓకే. కుసుమ్ గూడా. హుహు. అప్పుడు ఈ ఇంగ్లీషు ప్రాధాన్యత ఉండకుండే గదా! హ్మ్. తెలుగు ప్రాధాన్యత ఉంటుండే గదా! అవును. ఇప్పుడంటే గ్రామర్ వచ్చింది గానీ, హ్మ్. అప్పుడంతా తెలుగే గదా! ఈ తెలుగు అంటే అప్పుడు శిశు మందిర్‌లకే పోయేటోళ్ళనమాట. అప్పుడు కాన్వెంట్ స్కూళ్ళలో కంటే ఎక్కువ ఎక్కువ అప్పుడు శిశు మందిర్ బాగా శిశు మందిర్‌కి ఎక్కువ హైలైట్స్ పోయేటోళ్ళు. ఉంటుంది. తెలుగు ప్రాధాన్యత ఉంటుండే గదా! హ్మ్. తెలుగు భాష మీద అట్లా అట్లా అన్నమాట. అది అదొకటి. అట్లా ఒకరోజు నేను ఆ టైంలో ఉన్నప్పుడు కొలిపాక మాణిక్యరావు గారన్నారు, "అరేయ్! ఇక్కడ మన మహబూబ్ సాగర్ చెరువు కట్ట కింది బజార్ ఉంది గదా! ఆడోళ్ళు బతుకమ్మల పండుగ ఆడుతున్నార్రా, చీకట్లో పోతుర్రు. ఆళ్ళ మొఖాలు గూడా చూసుకుంటలేరు వాళ్ళు. అంత చీకటుంటది. నువ్వు కొంత ఏదో జేసి ఒక 3 కిలోమీటర్లు ఈ లైట్లు ఏర్పాటు జెయ్యి. కొంత నీకు మంచి అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితారు. నీకు పేరొస్తది. మంచి సర్విస్ ఇచ్చినోడివి అయితావని" చెప్తే, ఆటోలలో డబ్బులు అంటే కష్టం గదా! హ్మ్. మేమే ఏదో ఎటో ఇది జేసుకుంటోళ్ళం. ఇగ వాడిని సౌండోని బతిమలాడి ఉన్నప్పుడు ఇస్తారా అని మధ్య కింది బజార్ నరసింహులు సౌండ్ అని ఉండే. హ్మ్. అంటే మా గుడిలోకి గూడా ఆయనే వస్తుండే రామ్ హ్మ్. మందిర్‌కి. హ్మ్. ఇగ ఆయనొచ్చి ఆయనను బతిమలాడి ఇగ నేను మా నరసింహరావు వీళ్ళందరం కలిసి ఆయనను బతిమలాడి పా నరసింహులు అన్న జర పా అని చెప్పి పట్టుకొచ్చి ఆయన ఉద్దరో సద్దరో పెట్టి మేము మొదలు కట్టెలు మేమే వాతుతుంటిమి ఇగ. కట్టెలు ఈడికి 3 లైట్‌లేస్తుంటారు. కిలోమీటర్లు వాతి హ్మ్. ఇగ నేను మన వర్కర్ మన ఫాలోవర్స్ ఉంటుర్రు గదా! ఇగ పాతితే ఆయన అప్పుడు పెన్సిల్స్ గదా! అప్పుడు. హ్మ్. ఇవి కావు గదా! పెన్సిల్స్ హ్మ్. అన్నమాట. ఇగ అవి ఆ 3 కిలోమీటర్లేస్తే ఇగ అప్పుడు అందరిగ ఆ ప ఆ బతుకమ్మలాడనికొచ్చినోళ్ళు ఒకరొకరు మొఖాలు చూసుకునే వెళ్తున్న ఏసేంతది అది మంచి గుర్తింపొచ్చింది. మంచి పేరొచ్చింది మళ్ళా. ఓకే. చాలామంది డాక్టర్సు, అడ్వకేట్సు తర్వాత కేరామ్ రెడ్డి గారని ఉండే. కేరామ్ రెడ్డి గారు మొన్నే కేరామ్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారని, వీరారెడ్డి సాబు హ్మ్. ఇట్లా కొందరు వాళ్ళ వాళ్ళ భార్యలందరూ అక్కడికే వచ్చేటోళ్ళంతా. హ్మ్. హ్మ్. ఈ అన్నప్పారావు అని ఇప్పుడు మన శ్రీధర్ డాక్టర్ ఉన్నాడు గదా! వాళ్ళ హ్మ్. అమ్మ. హుహు. కొంత ఎల్లప్ప సార్ అని, విఠల్ సార్ అని ఆర్ఎం ఉన్నాడు ఇప్పుడున్నాడు. హ్మ్. విఠల్ డాక్టర్ అని చాలా సీనియర్ ఆయన. అంటే సీనియర్ అంటే దాదాపు 85, 90 ఉంటాడనుకుంటున్నా ఆయన. హ్మ్. ఇంకా ఆయన ట్రీట్మెంట్ ఇంకా యాక్టివ్‌గున్నారు. హ్మ్. పేషెంట్‌లను చూస్తుంటాడు ఆయన ఇంకా హ్మ్. హ్మ్. సంగారెడ్డిలో. ఇట్లా కొందరు ఊరు సావుకారులు వాళ్ళు, వీళ్ళు ఇగ అందరూ ఆడికే వచ్చేటోళ్ళు గదా! ఆళ్ళందరూ ఆ రోజు వాయి మేమందరము కొన్ని ఏండ్ల నుంచి వస్తున్నాం గానీ, అసలు ఎవరెవరు వచ్చిపోతుర్రో గూడా తెలవదు జగ్గారెడ్డి. ఈ ఫస్ట్ టైమ్. లైట్లును హ్మ్. ఇట్లా ఎయడంతోటి మాకు కొంత ఒకరి ముఖాలు చూసి ఒక గంట సేపు నిలబడాల్సి ఆడుకుంటున్నాము. మంచి పని జేసినవు. నువ్వు సలహా ఎవరిచ్చిరంటే, ఇగ మన కొలిపాకరావు గారే ఇచ్చిరనమాట అదంతా. అంటే అట్లా ఆ సర్వీస్ అప్పటికే స్టార్ట్ అయింది ఎలక్షన్ మాదంతా. కంటే ముందు నుంచే సర్వీస్ ఇదంతా మోడ్‌లో స్టార్ట్ ఉంది. హ్మ్. హ్మ్. లైవ్‌లో ఉంది ఇదంతా. అది ఇగ మున్సిపల్ చైర్మన్ టైమ్‌లో ఇగ అప్పటికి ఎప్పుడు ఎవ్వరికి ఇబ్బందొచ్చినా పోయేటోడిని. అంటే రాత్రి పూట పండుకోనిచ్చేటోళ్ళు కాదిగ. హ్మ్. మధ్యాహ్నం మేము 12 గంటలకు పంటుంటిమి. 1 గంటలకు పంటుంటే గుడిలోనే రామ మందిర్‌లో పంటుంటి. నేను మా నరసింహరావు ఉన్నాడు గదా! ఇప్పుడు. హ్మ్. వాడు, నేను ఇంకొక బ్యాచ్ ఉందన్నమాట. కొందరు చనిపోయిర్రు. హ్మ్. బస్ కొందరు. ఇగ మేమందరము గుడిలోనే పంటుంటిమి. హ్మ్. ఇగ 3 గంటలకు, 4 గంటలకు ఎవ్వరు గొడవలైనా, అవ్వైనా వచ్చి నన్ను లేపేటోళ్ళనమాట.
ఓహ్! ఇక నేను లేచి ఆళ్ళెమ్మడిగా స్టేషన్ పోయి ఎస్ఐలకు సంజాయించి "ఇట్లా కాదు ఇది అయింది నేను మాట్లాడతా కాంప్రమైజ్ చేపిస్తా" అని చెప్పి విడిపించేటోడిననమాట. హుహుహు. అదొక సర్వీసు. ఇట్లా ఈ ఫీల్డ్ వర్కే ఉంటుండే అంతా. క్యాంపెయిన్ ఇక నాట రామ మందిరే ఇగ. ఇదేది ఇంక మున్సిపల్ చైర్మన్ కాలే ఇదంతా ఇగ. ఎలక్షన్ క్యాంపెయిన్ మున్సిపల్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఎట్లా జరిగింది? అదే చెప్తున్నా ఆ! ఇప్పుడు. ఇగ అట్లా ఆ సర్వీస్ ఉంది కదా టౌన్‌లో. హ్మ్. అదే టైంలో మున్సిపల్ ఎలక్షన్‌కి చైర్మన్‌గా నేను ప్రిపేర్ అయిపోయాను. ఓకే. ఆ! పన్నేల ప్రభాకర్ ఆల్రెడీ మన సీనియర్ ఆయన. ఆయన ఆల్రెడీ ఉన్నాడు. కానీ ఆ టైంకి ఆయన కొంత తగ్గిండాయన. కొంత ఆయన యాక్టివిటీస్ తగ్గినాయి. ఇక ఆయన సెకండ్ క్లెయిమ్ చేసే పొజిషన్‌లో లేడాయన పెద్ద హ్మ్. మనిషి. హ్మ్. ప్రభాకర్ అన్న. హ్మ్. ప్రభాకర్ అన్న ఇగ ఆయన కూడా కొంత పక్కకు తప్పుకుంటుండే అప్పుడిగ. హ్మ్. హ్మ్. ఇక నేను ఈ 1 ఇయర్ ఇవంతా నడుస్తున్నాయి గదా! అప్పటికి కొంత పబ్లిక్‌లా ఇగ ఉన్నా అట్లా. వెళ్ళిపోయింది. ఆ! ఉన్నా. అప్పుడు మాకు దగ్గర పి. రామచంద్రారెడ్డి సాబ్ అవును. స్పీకర్. హ్మ్. ఆయన టాప్ ఆయన. పెద్ద పర్సనాలిటీ. పెద్ద పర్సనాలిటీ. సీఎం క్యాండిడేట్ ఆయన. ఇక ఆయన సీఎం క్యాండిడేట్ ఆ రోజులలో. ఆ! పెద్ద పర్సనాలిటీ. ఇక అది గాకుండా అప్పుడప్పుడు టీడీపీ కావచ్చు, మా దగ్గర ప్రభన్న అని ఉండే. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ ఆళ్ళది ఒక పెద్ద బ్యాచ్ ఉండే. హ్మ్. ఈళ్ళ పెద్ద బ్యాచ్‌లో నా పర్సనాలిటీ పొలిటికల్ పెద్ద కానీ, కానీ జగ్గారెడ్డి అంటే ఒక సర్వీస్ హ్మ్. అరే! ఎప్పుడు పోయినా రామ మందిర్‌లో దొరుకుతాడు, హ్మ్. ఉంటాడు. ఈ హ్మ్. 4 గంటలకు పోయినా దొరుకుతాడు. అర్ధరాత్రి మబ్బులో పోయినా దొరుకుతాడు అనేది ఇట్లుంటుండే గదా! హ్మ్. అది ఎలక్షన్‌కి ఇగ ఈ అదే టైంలో ఎలక్షన్స్ వచ్చింది. హ్మ్. సరే మా వీరారెడ్డి గారు అంజాన్ అన్న ఉన్నాడు. ఆయన రగన్ అన్న ఉన్నాడు చనిపోయిండు. వీళ్ళందరూ కలిసి పార్టీ ఆఫీస్ పోయి బీఫార్మ్ తెచ్చారు. హ్మ్. చైర్మన్ నిలబడ్డా. హ్మ్. నిలబడ్డాక నిలబడ్డాక గూడా ఈ ప్రచారము నాకిగ ఓట్లడగడం, ఇగ అప్పుడు ప్రచారం గూడా చేయడం. ఏంది హ్మ్. ఇగ అన్న నా బస్తీకి రా, నా బస్తీకి రా అంటే ఇగ మా వోళ్ళు నిలబడ్డోళ్ళు నన్ను పట్టుకొని ఉరుక్కుంటా తీసుకుపోయేటోళ్ళు. హ్మ్. అసలు యాడ పోయి గెలిపిండి అని నాకెక్కడ ఇట్లా గెలిపిండి అనే అవకాశం గూడా లేదు అసలు. హ్మ్. అడిగే అవకాశం గూడా లేదు. హ్మ్. అప్పటికే జగ్గారెడ్డి అంటే అందరికీ కొంత ఓన్ టౌన్‌లో తెలుసు. జేసుకున్నారిగ. అంటే హ్మ్. ఎప్పుడు పోతే అప్పుడు మనకు గుడిలో దొరుకుతాడు రామ మందిర్ అనేది ఉంది గదా! హ్మ్. అట్లా చాలా మందికి చేసి పెట్టిన అట్లా హ్మ్. సర్వీసు. హ్మ్. ఇక ఊర్లో చాలా మంది పెద్దలు, సావుకారులు మంచు, చెడు ఏదన్నా ఇంకోటేందంటే నేను ఈ గొడవలు, గిడవలు ఎంకరేజ్ చేయకుంటే ఎవరు గొడవ పడ్డా హ్మ్. అటు ముస్లిమ్స్, హిందూస్ గొడవ పడ్డా ఇద్దరిని కాంప్రమైజ్ చేస్తుంటే. హ్మ్. ఆ ఏజ్‌లో కూడా. హ్మ్. 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 నాదిట్లా హ్మ్, ఇట్లా నాకు కమ్యూనలిజం గొడవలని రెచ్చగొట్టే అలవాటు నాకు మొదటి నుంచి లేదది. హ్మ్. కోపమొస్తే తిడతా. హ్మ్. భయంకరంగా తిడతా. హ్మ్. భయంకరంగా కోపం పడతా. హ్మ్. అది అప్పటి పూర్తికే ఉంటదిగ అది. హ్మ్. మళ్ళా కొన్ని సెకండ్ల తర్వాత మళ్ళా నేను నాది నేను. హ్మ్. ఎవరైనా గొడవలు పడితే మట్టుకైతే దాన్ని ఎంకరేజ్ చేయకుంటే. ఓకే. అవన్నీ కొంత టౌన్‌లో ఉన్నాయి అందరికి. హ్మ్. అందరూ ఇష్టపడుతుర్రి. హ్మ్. అరే! ఇగ మన పిల్లగాడురా నాయన ఇంటోని తీరుంటాడు. అంతే హ్మ్. ఓనే హ్మ్. పొలిటికల్‌గా కాదు జగ్గారెడ్డి. హ్మ్. మన పిల్లగాడు ఊరోడు మన పిల్లగాడు ఎప్పుడు పడితే అప్పుడు ఉంటాడు. అది అప్పుడు అట్లా ఉంటుండే సర్వీస్ హ్మ్. అప్పుడంతా. సర్వీస్ ఇప్పుడు ఎప్పుడు వేరు. ఇప్పుడు ఆ! ఇప్పుడు వేరు గానీ ఆ రోజులలో పబ్లిక్ అదే చూసేటోళ్ళు. హ్మ్. ఇగ అట్లా ఎలక్షన్స్ వచ్చింది. అందరూ బస్తీలలో నన్ను ఇగ మా క్యాండిడేట్‌లు ఇగ నన్ను పట్టుకొని ఇగ అన్ని బస్తీలలో తింపుడు స్టార్ట్ చేసిర్రు. హ్మ్. అప్పుడు ఏమిటి పోయి నేను ఓటాడుగుడు కాదిగ. హ్మ్. అసలు నేను అడగకముందే హ్మ్. ఇంట్లో తీసుకోవాలి బొట్లు పెట్టాలి. జగ్గారెడ్డి నువ్వు గెలుస్తావు పో. హ్మ్. జగ్గారెడ్డి నువ్వు గెలుస్తావు పో. ఇక నేను అడిగే పరిస్థితి కూడా లేదు ఆడిగ. హ్మ్. 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 ఇట్లా అడుగుతారు కదా అడుగుతారు. జనరల్‌గా. ఆ! అది ఛాన్స్ కూడా ఇయలేదా. ఓకే. అంటే అది అట్లా అలవాటు కూడా అట్లా కూడా కాలేదు ఆడ కూడా. హ్మ్. కౌన్సిలర్‌కి అట్లా మా శివుడు గాడు చేసిండు. హ్మ్. మా గల్లీ పెద్ద మనుషులే చెప్పిర్రు. హ్మ్. ఈడ పోతేనేమో వాళ్ళు తీసుకుపోతున్నారు. హ్మ్. ఆ ఇంట్లో తీసుకోపోతున్నారు. కూర్చోబెడుతున్నారు. బొట్లు పెడుతున్నారు. దండలేస్తున్నారు. ఇక నువ్వే అంటే డైరెక్ట్‌గా అది ఎలక్షన్. అవును. చైర్మన్ డైరెక్ట్ డైరెక్ట్ ఎలక్షన్ ఎలక్షన్ కదా! గదా! ఆ! ఇక నువ్వే జగ్గారెడ్డి పోయి ఇగ నువ్వు ఇగ పోయి ఇగ నువ్వు అసలు నేను అడిగే పరిస్థితి లేదు ఆడిగ. హ్మ్. బహుశా అట్లా కూడా అలవాటు కాలేదు నాకట్లా. హ్మ్. సరే అదట్లా అయిపోయింది. ఇగ అది ఎలక్షన్ అయిపోయింది. పోలింగ్‌కి ఇంగ. ఆ రోజు మీకు చెప్తే మీకు అవును. ఇంతకుముందు కూడా చెప్పిన. మాట్లాడుకున్నాం. ఆ! ఆ రోజు పోలింగ్ అయింది. పొద్దున 8 గంటల నుంచి మా మార్నింగ్ 8 నుంచి 12 గంటల వరకు టీడీపీ గవర్నమెంట్ అప్పుడు హోమ్ మినిస్టర్ ఇంద్రారెడ్డి మాత ఎమ్మెల్యే గారు సదాశివరెడ్డి సాబ్ అని ఉండే. 99 అంటే హ్మ్. వరుస కూడా మాకు చుట్టం హ్మ్. నే బంధువు అవుతారా? హ్మ్. చుట్టం కూడా అయితాము. హ్మ్. సదాశివరెడ్డి సాబ్ ఉండే. ఆయన ఎమ్మెల్యే కదా! హ్మ్. వాళ్ళ క్యాండిడేట్ గెలిపించుకోవాలి కాబట్టి ఆయన తిప్పల సో, పడుతున్నాడు. బీజేపీ, టీడీపీ పొత్తు కాదప్పుడు. లే. ఇండివిడ్యువల్ బీజేపీ. ఇండిపెండెంటే బీజేపీ ఇంకా అప్పుడు. ఓన్లీ పర్సనల్ పేరు మీదే అది. పేరే ఇగ జగ్గారెడ్డి బీజేపీ అంతే. అంతే. హ్మ్. జగ్గారెడ్డి బీజేపీయే. ఓకే. బీజేపీ జగ్గారెడ్డి కాదు. పొత్తుందనుకుంటున్నా అప్పుడు. లేదు. పొత్తుందా? లేదు. 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 టీడీపీ ఉంది. కాంగ్రెస్ ఉంది. హుహు. కాంగ్రెస్ పి. రామచంద్ర సాబ్ క్యాండిడేట్ పెట్టిండు. హ్మ్. మళ్ళా హ్మ్. టీడీపీ సదాశివ రెడ్డి సాబ్ క్యాండిడేట్‌ని పెట్టిండు. ఓహ్! ఇక నేను ఎలక్షన్ స్టార్ట్ అయింది మార్నింగ్. అప్పుడు ఎస్‌పీ కృష్ణరాజు గారు ఉండి, హ్మ్. అడిషనల్ ఎస్‌పీ శ్రీపతిరావు గారు ఉండ్రి అప్పుడు. హ్మ్.
ఇక వాళ్ళు ఇక సరే వాళ్ళు గవర్నమెంట్ చెప్పింది వింటారు కదా! అంతే. ఇక వాళ్ళు 8 8:30 నన్ను కూడా బూతులలోకి రానీయలే హ్మ్. యాక్చువల్‌గా. మార్నింగ్ నేను 9 గంటలకు పోయినా కూడా నన్ను కూడా పోలీసోళ్ళు రానీయకుండా ఆపేశారు. హ్మ్. సరే ఇక వాళ్ళు ఇక ఒక సైడ్ వన్ సైడ్ వాళ్ళు ఇక రిగ్గింగ్ నడుస్తుంది. వాళ్ళు కొడుతున్నారు ఇక అంటే రిగ్గింగ్ చేస్తున్నారు. రిగ్గింగ్ చేస్తుర్రు. కొన్ని ప్రాంతాల్లో పోలీసోళ్ళు మా వాళ్ళని బాగా కొట్టిర్రు. హ్మ్. ఆ కొట్టిన దాంట్లో ఇంతమంది పేర్లు చెప్పిన. హ్మ్. ఒక దగ్గర హరిశంకర్ గౌడు, కృష్ణారెడ్డి అండ్ శివచందర్ అలా గ్యాంగ్ ఉండే వాళ్ళంతా. ఇందిరా కాలనీ. హ్మ్. ఇందిరా కాలనీ. ఇందిరాకాలనీ. ఆ! ఇందిరా కాలనీ. ఇప్పుడు గొడవైంది చూడు. పోలీసోల్ని తిట్టిన చూడు. అదే 34 కాలనీ. 34 వార్డ్. ఆ! సేమ్ అదే. ఓకే. ఆహా! అదే అదే వాడు. హ్మ్. అదే అక్కడనే హుహు. హుహు. ఇందిరా కాలనీ. హ్మ్. నేను ఇక 12 అయింది, 1 అయింది. అప్పుడు మాకు గోవర్ధన్ అని మాకు ఫుల్ టైమ్ ఉండే. హ్మ్. ఏబీవీపీ ఇన్‌చార్జ్ ఉండే. హ్మ్. 12 అప్పటికి మా వీరారెడ్డి గారిని కూడా అడ్వకేట్ పెద్ద మనిషిని కూడా చాలామంది సిటీకించి వచ్చిన కూడా లోపలేసేసారు అప్పటికే. ఏది హ్మ్. భగవంతరావు గారు, వై. కృష్ణ, హ్మ్. హ్మ్. రామ్‌లని ఒక దళిత మోర్చా నాయకుడు ఉన్నాడు. ఒక టీమ్ ఉండేది సో, అదంతా. హైదరాబాద్ నుంచి టీమ్ మీకోసం వాళ్ళు ఇక్కడొచ్చారు. కొంత ఇన్‌చార్జ్ ఉండే నాకీడ. హుహు. హుహు. ఈ వాళ్ళతో పాటు టౌన్‌లో ఉన్నోళ్ళందరిని కూడా ఏసేసిర్రు లోపల. హుహు. వీరారెడ్డి గారు పెద్ద మనిషిని కూడా అరెస్ట్ చేసిర్రు అంతా. హ్మ్. అరెస్ట్ చేసిన తర్వాత వీరారెడ్డి గారి కారు మీద అటాక్ చేసిర్రు. హ్మ్. వెహికల్ మీద. ఇవన్నీ జరిగినాయి. హ్మ్. పోలీసు వన్ సైడు గవర్నమెంట్ ఫేవర్‌లోకెళ్ళిపోయింది. రిగ్గింగ్ అయితేనే ఉంది ఇగ. హ్మ్. 12 అయింది. ఇగ నేను, గోవర్ధన్ ఇద్దరమే ఉన్నాం బయట. గోవర్ధన్ అన్నాడు, నేను అడిగిన "ఏం చేద్దాం సార్ మరి పరిస్థితి అయితే ఇట్లుంది కదా!" అంటే ఆయన సలహా ఇచ్చిండు. ఇప్పుడు పోలీసే కదా! ఇప్పుడు మనల్నందరిని కొట్టిర్రు, లాఠీ చార్జ్ చేసిర్రు, బెదరగొట్టిర్రు. మనం ఆ పోలీసు మీద ఇప్పుడు వాళ్ళు అట్లా వన్ సైడ్ రిగ్గింగ్ వాళ్ళే చేపిస్తున్నారు. ఎస్పీ ఫీల్డ్‌లో తిరుగుతున్నాడు హ్మ్. కృష్ణంరాజు గారు. హ్మ్. మరి నువ్వు ధైర్యం చేసి నువ్వు ఆ ఎస్పీని గాని నువ్వు ఆపగలిగితే మన కార్యకర్తలకు బలమొస్తది, ధైర్యమొస్తది. అదొక్కటి ఇక వేరే దారి లేదురా! మరి చూడు అని గోవర్ధన్ చెప్పాడు. హ్మ్. సరే సార్ మరి నేను గూడా ఉంటాపా నీ పక్కకని మొత్తం డ్రైవర్‌కి చెప్పి అంబాసిడర్ కిరాయి బండి ఉండే. హ్మ్. ఎక్కినాం. ఆ ఇందిరా కాలనీ ఇప్పుడు ఆయనకు గొడవైన దగ్గరనే. హ్మ్. అదే జాగాలోకి పోయినాం. అక్కడ పోయిన అదే టైంకి ఎస్పీ వస్తున్నాడు ఆడ. హ్మ్. ఇక ఆయన సెక్యూరిటీ ఉంటది కదా! ఆయన వస్తున్నాడు. డ్రైవర్‌కి చెప్పిన. ఇక ధైర్యం చేద్దాం అనుకున్నా. "అరేయ్! నువ్వు ఇగ ఎస్పీ గారిని గుద్దేసేయరా ఏమని." ఎట్లైతుంటే అట్లా అయితది ఇగ. ఆయన అన్నాడు గూడా, "అరేయ్! ఇగ నీ పొలిటికల్ ఇది ఇగ. నీ ఫ్యూచర్ ఇగ. నువ్వు ఎస్పీ గదా! సరే ఎస్పీని అటాకింగు, ఎస్పీ మీద నువ్వు అటాకింగ్ అంటే ఎస్పీని ఆపడం అనేది అంత ఈజీ కాదు. ఆయన సెక్యూరిటీ, ఆయన ఫోర్సు, ఆయన లెక్క ఒక ఎస్పీ. ఏమి కలిస్తే కాల్చేయొచ్చు కూడా. ఇగ అలా అంతే రూల్స్ గదా! ఉంటాయి కదా! ఏముంది ఆయన చెప్పైన కూడా అటాక్ వాళ్ళు అంటే. ఏమన్నా చేయొచ్చు. ఫైర్ హ్మ్. గూడా చేయొచ్చు ఆళ్ళు. హ్మ్. అంటే అయినా సరే ధైర్యం చేయరా ఇక మరి ఏం చేస్తాం మరి ఇంకో దారి లేదు గదా! అంటే ఇగ సరే, సరే ఎట్లా ఏదుంటే అట్లా అయితదని ఎళ్ళిపోయినాం. పోయి ఇగ ఆ టైంకి ఆయన బండి అటు నుంచి రావడం విశేషం అన్నమాట. హ్మ్. నేను ఇటు అదే అంతకంటే ముందే ఆ ఎస్పీ కారుకు మా కారుకు ముందే ఈ దెబ్బలు తిన్న హరిశంకర్ గౌడు ఈ నా ముందు ఉరుక్కుంటూ వస్తున్నాడు. మీ టీమ్. హ్మ్. 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 మా టీము. హ్మ్. వాళ్ళు అప్పటికే ఆళ్ళని చూస్తే పరిస్థితి ఏందంటే బట్టలన్నీ చినిగిపోయి బ్లడ్ అట్లా కొట్టిర్రు వాళ్ళని పోలీసోళ్ళు. పోలీసోళ్ళు కొట్టారు. పోలీసులు కొట్టిర్రు. హ్మ్. ఇది అంతా బట్టలన్నీ చినిగిపోయి ఉన్నాయి. వాళ్ళ బ్లడ్ గూడా వస్తున్నది వాళ్ళకి. ఈ ఈ వాతలు గూడా పడ్డాయి. నేను అంతకంటే ముందే వాళ్ళని చూసిన ఆడ. అదే ఇందిరా కాలనీల. ఎమోషన్ అయిపోయారు. ఆ! ఇగ అప్పటికే కోపం ఇగ. అంటే మా గోవర్ధన్ చెప్పిన దాన్ని పరిస్థితి పొద్దున్నుంచి పోలీసులు బూతులల్లా మా వోళ్ళని రానీయకపోవడము. హ్మ్. ఇదంతా దగ్గర దగ్గర అట్లా చూసి నేను అప్పటికి ఇగ ఇగ నాకు కోపమొచ్చేసిందిగ. ఇగ ఇగ ఇట్లా ఇగ డిసైడ్ అయిపోయినా. ఇగ ఇగ ఏడ దొరుకుతాడో ఎస్పీ అని బండి తీయని నేను ఇట్లా టర్న్ చేస్తున్నా, ఆయన కారు అట్లా వస్తుంది. నేను చెప్పేసినా మా డ్రైవర్ ధైర్యం చేయరా! ఏదైతే అదైతది. నువ్వు సక్కగా ఎస్పీ గారిని గుద్దిపడేయి అని చెప్పేసినా. హ్మ్. ఇగ అదొక్కటే అనిపించింది. నాకు వేరే అంటే ఆ మైండ్‌కి అప్పుడు అదే వచ్చిందిగ. హ్మ్. హ్మ్. పోడు ఆయన అంబాసిడర్, నేను కిరాయి అంబాసిడర్ సక్కగా పోయి గుద్దేసిండు. హ్మ్. ఎస్పీ కార్‌కి అపోజిట్ గుద్దేసిండు. హ్మ్. గుద్దంగానే ఎస్పీ గదా! హ్మ్. ధన్‌మని దిగిండు. ఆయన సెక్యూరిటీ ఫోలన్స్ వచ్చింది. వాళ్ళంతా వచ్చేసి ఇగ ఆయన మాట్లాడే అవకాశం నేను ఇయలే ఇగ ఆయనకి హ్మ్. ఎస్పీకి. హ్మ్. ఆ పక్కగా ఈ దామోదర్ అని ఉండే. టీడీపీ టౌన్ ప్రెసిడెంట్. హ్మ్. అసలు మెయిన్ ఆయన్నే ఆడ. హుహు. మొత్తం వన్ సైడ్ రిగ్గింగ్‌లు కొట్టుడు, చేపించుడు, పోలీసోళ్ళు వీళ్ళు కొట్టుడు. ఆ పక్కకు దామోదర్ ఉంటే ఒక కళ్ళబడి గుంజి ఎస్పీ కూడా నేను కొట్టుడు స్టార్ట్ చేసిన. ఆయన కొట్టడం మొదలుపెట్టారు. ఆయననే ఈయన కొడుతునిగ. హ్మ్. ఎస్పీ కార్‌ది అయిపోయింది. గుద్దేసినాం ఇగ ఎస్పీకి షాక్‌లో ఉన్నాడు. హ్మ్. ఆయన ఏదో చూయించనీకి వచ్చిండు గాని ఆయనకు ఆ టైం ఇయలే. ఆయనతోని మాట్లాడేదిగ. ఆయన ముందే ఈ ఎవరిని దామోదర్ గల్లబట్టి గుంజి ఎస్పీకి బండి మీద ఏది అది ఉంటది కదా! బానే. హ్మ్. ఏమంటారు ముంగట బానే బంపర్. మీద హ్మ్. ఆయన బండి మీదనే పెట్టి ఆయన ముందే కొట్టేసిన. ఓకే.
అట్లా కొట్టుడు కాదిగ. హ్మ్. ఇక నోరిప్పితే నా అంత హ్మ్. ఆహ్, చ చండాలమైన బూతులు తిడతా. హ్మ్. ఇట్లా మీకు కనబడుతున్నా గానీ, తిట్టుకుంటూ కొట్టారు. తిట్టుడంటే ఇక అట్టిట్లా ఎస్పీ కారు తిట్టుడు మీద కాదిగ. పడిపోయారు. ఎస్పీని, వీడిని, హోమ్ మినిస్టర్ ఇందారెడ్డిని హ్మ్. ఇగ అందరిని తిడుతుండిగ. హ్మ్. వాడెవడురా? వీడెవడురా? నువ్వెవనివిరా? హ్మ్. ఏం చేస్తున్నారురా? అని ఇగ వేరే బూతులన్నీ ఇగ హ్మ్. తిట్టుకుంటా వాడిని కొట్టినా అన్నీ కొడుతూనే ఎస్పీ ఏం చేయలేకపోతుర్రు. పోలీసులు చూస్తున్నారు. అండ్ అప్పటికే ఇక మామూలు తిక్కలు ఇదంతా చూసిరుగా మామూలు ఇక రాళ్ళు కొట్టుడు స్టార్ట్ చేసిర్రు పోలీసోళ్ళు. హ్మ్. ఇక అక్కడి నుంచి టీడీపీ ప్యాక్ అయింది. ఆహ్, టీడీపీ లీడర్లు ప్యాక్ అయిపోయారు. ఎస్పీ కృష్ణంరాజు ఆడికెళ్ళి వెళ్ళిపోయాడు ఆడికెళ్ళి. హ్మ్. లేడు ఆడికాయన. హ్మ్. వెళ్ళిపోయారు ఆడికెళ్ళి. అందరూ పోలీసంతా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మొదలుకుంటే 5 గంటలు నాన్ స్టాప్‌గా బూతులల్ల ఇగ. ఇదంతా వెళ్ళిపోయింది అప్పుడు. హ్మ్. ఈ సెల్ జగ్గారెడ్డి ఫోన్ అటాక్ కాదిగ. చేశారు. ఆ! ఫోన్లే లేవు. మౌత్ మౌత్ అప్పుడేముంటది? మౌత్ టాకింగ్. మౌత్ వెళ్ళిపోయింది. ఇట్లా జగన్ అటాక్ చేసిండంటే పోలీసోళ్ళు అనంగానే మొత్తం బూతులలో పడి మా వోళ్ళు ఇగ హ్మ్. కొట్టుకుంటా కూర్చున్నారు. హ్మ్. ఇక అంతా అయిపోయింది. ఎలక్షన్ అయిపోయింది. 5:30కు మేము విశ్రాంతికి వచ్చేసాం. 5:30కి ఇక 5 గంటలకు అయిపోయింది. పోలంతా అయిపోయింది. మాకు అప్పుడు మా ఆంజనేయులు ఉన్నాడు గదా! హ్మ్. మా చర్యల ఆంజనేయులు. అప్పుడు ఆంజనేయులు ఈ టీమ్ అంతా ఊర్లలోకి నుంచి వచ్చేసిర్రంతా. ఓహో! పక్క ఊరు నుంచి. మొత్తం పక్క ఊర్లలో అందరూ వచ్చేసిర్రు ఇగంతా. హ్మ్. ఇక మేమంతా ఒకటే టీమ్ గదా! ఊర్లల్లో అంతా. హ్మ్. మేమంతా గ్రామాలలో తిరుగుతుంటి. హ్మ్. స్టూడెంట్ లీడర్‌గా ఉన్నా గదా నేను. ఏబీపీలో ఇక ఇట్లా. ఏబీపీలో ఉంటాయి గదా! ఆ బ్యాచ్‌లన్నీ వచ్చేసినాయి. ఇక మొత్తం బూతులు క్యాప్చర్ చేసి పడేసిర్రు. గుద్దుకుంటా కూర్చున్నారు అంతే. హ్మ్. పోలీసోళ్ళు లేరు ఇక బూతులల్ల. ఓకే. ఎక్కడొక్కడ హ్యాండ్స్ అప్ వెళ్ళిపోయారు ఇక అంతా. ఓకే. ఓకే. పోలీసోళ్ళు మాట్లాడితే పోలీసోళ్ళని కొట్టే సిట్యుయేషన్ ఉంది ఆ రోజులలో. హుహు. ఎస్పీని మీరే అటాక్ చేసారంటే అటాక్ మిగతా చేసినా వాళ్ళకి గదా! వాళ్ళు ఆటోమేటిక్ గూడా ఏం చేయలేరు గదా! హ్మ్. ఏముందో. వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు ఇక పోలీసు గూడా. హ్మ్. ఇక సదాశివరెడ్డి సాబ్ ఎమ్మెల్యే ఎళ్ళిపోయాడిక. ఇక హ్మ్. ఆయన గూడా చేతులు లేదిక. హ్మ్. ఇక హోమ్ మినిస్టర్ ఇందిరారెడ్డిది లేదు. ఆయన లేడు, ఈళ్ళు లేరు. ఇక అంతా బూతులన్నీ ఖాళీ అయిపోయినాయి. హ్మ్. అయిపోయింది. అయిపోయినాక 6 గంటలకు 4, 5 వేల మంది మీ పోలీస్ స్టేషన్‌ని గేరౌ చేసినాం. హ్మ్. అప్పుడు శేషగిరిరావు అని సీఐ ఉండే అప్పుడు. హ్మ్. గేరౌ చేసినాం. పోలీస్ మొత్తం ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ముందు పోలీస్ స్టేషన్ గదా! అవును. మొత్తం గేరావ్ చేసేసినాం. 3 గంటలు గేరావ్ చేసినాం. పోలీసోళ్ళు లోపల, మేము బయట. అసలు నిశ్శబ్దం హ్మ్. మొత్తం అంతా. అసలు హ్మ్. ఎవడేం మాట్లాడలేని పరిస్థితి. హ్మ్. దాని తర్వాత ఎస్పీ శ్రీపతిరావు సార్ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ హ్మ్. వీరే వాళ్ళు రాలేదు. పోలీసోళ్ళు రాలేదు ఇందులో. రోషే గారు కలెక్టర్. కలెక్టర్ గారొచ్చారు. ఆ! రోషే గారు కలెక్టరు. అప్పుడు రోషే గారు. హ్మ్. కలెక్టర్ ఉండే అప్పుడు. రిటైర్ అయ్యి కూడా చాలా ఏళ్ళయింది కదా! హ్మ్. వారు అప్పుడు వీరారెడ్డి గారని అప్పుడు ఈయనని, ఆయన పెద్ద మనిషి కదా మాకు. ఊర్లో కూడా ఇప్పుడు ఆయన దాదాపు 85 ఉంటాడనుకుంటా ఇప్పుడు ఏజ్. హ్మ్. ఇక ఆయనని పిలిపించుకొని ఇక జగ్గారెడ్డిని సంజాయించుండి ఇక డ్రాప్ అయిపోండి అది ఇది అని చెప్పి రోషే గారు 8:30కి వీరారెడ్డి గారిని పిలిపించుకొని మాట్లాడి ఆయన ఛాంబర్‌లో అందరిని ఇక స్టేషన్ నుంచి పిలిపించుకున్నారు అందరిని. హ్మ్. ఆయన రోషే గారు చెప్పారు. ఆయన అన్నాడు, "ప్రకాష్ అయిందేదో అయింది. మాకున్న రిపోర్ట్ ప్రకారం ఉదయం 8 నుంచి 12 దాకా వాళ్ళు రిగ్గింగ్ చేసిర్రు. పోలీసోళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు. సరే వాళ్ళు గెలవడానికి వాళ్ళు చేసిర్రు. కానీ దాని తర్వాత నువ్వేదైతే ధైర్యం చేసినావో అది తప్పు వాళ్ళు చేసిర్రు. హ్మ్. నీకు అవకాశం ఇచ్చిర్రు. హ్మ్. తప్పు వాళ్ళు చేసిర్రు. హ్మ్. అవకాశం నీకిచ్చిర్రు. హ్మ్. నువ్వు దాన్ని వాడేసినావు. హ్మ్. నేను చెప్పొద్దు గానీ నువ్వు గెలిచిపోతున్నావు పోయిగా. హ్మ్. డ్రాప్ అయిపో నా మాట ఇను. నేను కలెక్టర్‌గా చెప్తున్నా ఇంతమంది ముందు. హ్మ్. నువ్వు డ్రాప్ అయిపో. నువ్వు మంచి లైఫ్ ఉంది. హ్మ్. డ్రాప్ అయిపో ఇగ అని చెప్తే అప్పుడు ఇగ అందరూ సంజాయిస్తే ఆడికి డ్రాప్ అయ్యి వెళ్ళిపోయినాం. రిజల్ట్ వచ్చింది. ఓకే. రిజల్ట్ వచ్చింది. హ్మ్. అదే మొన్న మా గొడవ. కార్యకర్తను అడ్డుని కొడితే పోయిన చూడు. హ్మ్. అదే బూతు. అదే బూత్‌లోనే. అదే. సో, మీ మోడ్ ఆఫ్ ఆపరెండా గ్రౌండ్‌కెళ్తే అలాగే ఉంటుంది. నేను గ్రౌండ్‌కి పోతే అట్లుంటా. అట్లుంటది. గ్రౌండ్‌కి అప్పుడు పోతే తర్వాత మళ్ళీ ఇప్పుడు పోవడమే గ్రౌండ్‌కి. గ అప్ ఎలక్షన్ రోజు. అప్పుడే పోయినా ఇగ మళ్ళా పోలే ఇగ. ఎలక్షన్ రోజు మళ్ళీ మొన్న పోవడమే. పోలింగ్ ఆ రోజు పోయిందే. మీరు మీరు అంటే ఎమ్మెల్యే 26 కూడా కాదు. అంటే ఇప్పుడు 99 అది 99. 1995. హ్మ్. అంటే ఈరోజు 31 సంవత్సరాలు. 31 సంవత్సరం. హ్మ్. 31 ఇయర్స్ అయింది. హ్మ్. 31 సంవత్సరాల్లో అదే బూత్ నుంచి నేను చైర్మన్ అయినా, అదే బూత్‌లోనే మళ్ళా సీఐ అతి ఉత్సాహం చూయించడము, హ్మ్. నా కార్యకర్తను గల్లబట్టి గుంజడము, వాడు ఇన్సల్ట్ ఫీల్ అయిన అన్న ఇట్లా అయిందని అనడము. హ్మ్. ఇగ అట్లా ఎళ్ళిపోయి ఇగ నేను ఇగ పోలీస్ ఆయనని తిట్టాల్సొచ్చింది. హ్మ్. ఆయన ఓవర్ యాక్షన్‌ని ఇగ జనరల్ నా కార్యకర్త. హ్మ్. గెలుస్తామా, ఓడతామా తర్వాత సంగతది. హ్మ్. కనీసంగా నేను మోరల్‌గా నా వర్కర్‌కైతే ఉండాలి గదా! హ్మ్. ఇప్పుడు నేనేం చెప్తే అది చేస్తారు. నేను చెప్పకపోయినా నా కోసం పని చేసేటోళ్ళు ఆళ్ళంతా. హ్మ్. హ్మ్. నేను నా కార్యకర్తని ఒక అధికారి కొట్టిండు, ఒక పోలీస్ ఆఫీసర్ కొట్టిండని అంటే ఎట్లయితే ఆగలేం గదా! హ్మ్.
ఇప్పుడు తప్పు అతను చేసిండు. ఆఫీసర్ చేసిండు. నేను కాదు కదా! మా కార్యకర్త చేయలే కదా! హ్మ్. ఆ సీఐ అతి ఉత్సాహము, గల్లబట్టి బయటికి అంత అవసరం ఏముంది? కాదు సార్. అప్పుడు మీరు 95లో టీడీపీ గవర్నమెంట్. మీ గవర్నమెంట్ లేదు. మీకసలు మా బలం లేదు. గవర్నమెంటే కదా! అప్పుడు ఏం అంతే. జగ్గారెడ్డి తప్ప వేరే బలమైన ఏం లేదు లేదు. ఇక్కడ. లేదు. లేదు. అప్పుడు పోలీసుల మీద కోపం ఉంది. వాళ్ళ అప్పుడు మీద అటాక్ ఎస్పీఐ చేశారు. ఇంకా. ఈ ఆ! సీఐ అయితే ఇప్పుడేంది గాని. అది వేరు. అప్పుడు ఇప్పుడు ఎస్పీఐ. ఇప్పుడు మీ ప్రభుత్వం. ఆయన పోస్ట్ మీద ఇది చిన్న పోస్ట్ ఇది. ఇప్పుడు మీరు ప్రభుత్వం. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్. మీకక్కడ పెద్ద హోల్డ్ ఉంది. 3 సార్లు ఎమ్మెల్యే ఇంత కథ. ఇప్పుడు కూడా పోలీసోళ్ళ పైన అటాక్ చేయాల్సిన అంటే పరిస్థితి. నాకేముంటదంటే పో ఆ పోలీస్ ఆఫీసరు బహుశా 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో హ్మ్. అతను కొంత అతి ఉత్సాహం ఎక్స్‌పోజ్ ఎక్కువుంటది అతను. హ్మ్. ఎక్స్‌పోజు తానేదో కొందరికి ఎట్లుంటదంటే సౌమ్యంగా అధికారులందరూ అట్లుండరు. హ్మ్. ఎంత అధికార పార్టీ చెప్పినా అవతల ఎవరున్నారు? మనం ఎట్లా ప్రవర్తించాలి? ఎట్లా పోవాలి? అని చూసుకునే ఆఫీసర్లు మెజారిటీ ఉంటారు. హ్మ్. పోలీస్ ఆఫీసర్స్ గూడా అవును. ఏదో ఇతనొక్కడేదో మిస్టేక్ చేసిండని అందరూ పోలీస్ ఆఫీసర్లు అట్లుండరు. హ్మ్. అట్లుంటే ప్రపంచము, రాష్ట్రం ఎట్లా నడుస్తది గానీ, ఫ్లెక్సిబుల్‌గా ఉంటారు కదా! ఫ్లెక్సిబుల్‌గా ఉంటారు. న్యాయంగా ఉంటారు. పద్ధతిగానే ఉంటారు. హ్మ్. ఒకరో ఇద్దరో ఇట్లా చేస్తారు. కొంత అధికార పార్టీ వత్సాసు పలికి వాళ్ళు కొంత పోస్టింగ్‌ల కోసమో, వాళ్ళ అవసరాల కోసమో, వాళ్ళ అట్లా కొందరుంటారు. హ్మ్. నేనంటే ఈయనేంది అసలు నేను కొంత ఆఫీసర్‌లని చెప్తా మీకు. నేను అప్పుడు కౌన్సిలర్ ఉన్నప్పుడు కౌన్సిలర్ ఉన్నప్పుడే చెప్తున్నా. కౌన్సిలర్ అంటే ఎంత అంతే కదా! పెద్ద అవును సార్. పోస్ట్ కాదు హ్మ్. కదా హ్మ్. అంతా. హ్మ్. హ్మ్. ఆ రోజులలో మాతో బాగారెడ్డి గారు, పి. రామచంద్ర హ్మ్. టాప్ లీడర్స్ పెద్ద మాతో. పర్సనాలిటీస్. అవును. ఆ పర్సనాలిటీలను మేము ఆడ ఏంది ఆ గేట్‌లో కూడా పోయి అడ్డుకునే పర్సనాలిటీస్ కూడా కావు. హ్మ్. మేము పొ మేము మేము పిల్లలుగా. మేమంతా సాధారణమైన కార్యకర్తలము, హ్మ్. లీడర్‌లం కూడా కాదు. హ్మ్. కానీ ఆ రోజుల్లో బిగ్ పర్సనాలిటీస్ ఇవన్నీ. పి. హ్మ్. రామచంద్ర రెడ్డి గారంటే మన కదరుంటుండే పెద్ద హ్మ్. మనిషి. హ్మ్. ఆహ్, పద్ధతి గల మనిషి ఉండే. అంటే హ్మ్. ఇట్లా ఇట్లా చెయ్యడు. అంటే ఈ రౌడీజము, ఇట్లా చేయడాయన. ఆయన పెద్దరికం. పెద్దరికం. చాలా పద్ధతి గల మనిషి ఆయన. హ్మ్. బాగారెడ్డి గారు కూడా అంతే. హ్మ్. కానీ వాళ్ళ పర్సనాలిటీ కదా! వాళ్ళు శాసించేటోళ్ళు. హ్మ్. హ్మ్. అలాంటి పర్సనాలిటీ ముందు నా పర్సనాలిటీ కాదు జగ్గారెడ్డి అంతే. అంతే. జగ్గారెడ్డి సాధారణమైన కార్యకర్త. హ్మ్. పబ్లిక్ అందుబాటులో ఉండే కార్యకర్త. అంతే. అది నా పర్సనాలిటీ. హ్మ్. నేనప్పుడు ఉన్నప్పుడు చూసినా కదా! సీఐలని. మా దగ్గర చాలామంది సీఐలు నేనప్పుడు చూసినా కదా! చక్రధర్రావు గారని ఉండే సీఐ. హ్మ్. చక్రధర్రావు గారు మాతో గొడవలు అనుకోకుండా గొడవలయినాయి మా దగ్గర. గొడవలయినాయి. గొడవలైతే ఆ గొడవలలో నా యాక్టివిటీస్‌ని చూసి నన్ను కూడా లోపలేయాలని కొంత ఇన్‌ఫ్లూయెన్స్ అయింది. ఎవరేసిర్రో గాని హ్మ్. ఇప్పుడు అన్నీ రామచంద్రారెడ్డి గారికో, బాగారెడ్డి గారికి చెప్పి జరిగాయి చెప్పి గదా! సరిగ్గా కదా! వాళ్ళ కిందోళ్ళు ఉంటారు గదా! హ్మ్. ఒక సందర్భంలో చక్రధర్రావు గారు సీఐగా ఉన్నాడు. ఆయన బాగా గట్టి ఆఫీసర్ ఉండే ఆయన. హ్మ్. అప్పుడు ఎవరో బాబురావు గారని ఎస్పీ ఉండే అప్పుడు మా దగ్గర. హుహు. బాబురావు గారు ఎస్పీ ఉండే. హుహు. ఆయనకేదో ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నాడు. ఆహ్, ఇది గొడవలయినాయి గదా! జగ్గారెడ్డిని కూడా లోపలేసేయండి అని ఏదో ఇన్‌స్ట్రక్షన్స్ వస్తే ఆయన అన్నాడు సీఐ గారు అన్నారంటే, "సార్ జగ్గారెడ్డిని అసలు ఆయనకేం సంబంధం లేదిది. హ్మ్. ఆయనను ఎట్లా ఏస్తాం లోపల" అని సీఐ చక్రధరరావు గారు హ్మ్. ఎస్పీ తోటి అన్నాడంట. లే ఎయ్యండి 3 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి బ్లాక్ జేసేయండి ఆయనని. తప్పదు అని అన్నాడంట ఆయన. అని ఈయన కన్విన్స్ చేసిండంట. లేదు సార్ అతనికి సంబంధం లేదు. జనరల్‌గా అసలు ఒక్కోసారి మన కంట్రోల్ కాకపోతే, మనమే జగ్గారెడ్డి అది చూడాలి ఇద్దరు కొట్లాడుతున్నారు. ఈ కొంత ఈజీగా చూడరా అని చెప్తాం సార్ మనమే. హ్మ్. అందుకని అంతా ఆయన ఫాలోవర్సు. హ్మ్. ఆయన చెప్తే ఇంటారు సార్ అది పట్టుందాయనకు. అని ఈయన ఎంత చెప్పినా ఎస్పీ బాబురావు గారు ఇనలేదంట. హ్మ్. ఇనపోయేసరికి నేనప్పుడు స్టేషన్‌లో నన్ను అరెస్ట్ చేసిర్రు. నన్ను మా 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 ఫా వీళ్ళని ఇరు వర్గాలను అరెస్ట్ చేసిర్రు. హ్మ్. నాకు అన్నాడు నాకు చక్రధర్ గారు అన్నారు, "జగ్గారెడ్డి నీ మీద కొంత పొలిటికల్ ప్రెషర్స్ నేను అరెస్ట్ నేను రిమాండ్ చేయమంటున్నారు. హ్మ్. దానికేం సంబంధం లేదు. నువ్వు ఏది అయ్యేదుంటే అది అయితది. నీకు సంబంధం లేదు కాబట్టి నేను నీ మీద చేయదలుచుకోలేదు. నా పైన ఆఫీసర్ ఎస్పీ చెప్పిన. నా మీద ఏం జరగాలో అది జరుగుతది నేను చూసుకుంటలే. ఇక నువ్వు ఎళ్ళిపో ఈడికెంచి ఇక నువ్వు. ఎస్కేప్ అవ్వమని చెప్పారు. నువ్వు ఎస్కేప్ అయిపోయావు. ఎళ్ళిపోమన్నాడు స్టేషన్‌లోకేసి. ఓహ్! హ్మ్. నువ్వెళ్ళిపో ఇగ. ఇట్లా ముంగడికేంచి ఎళ్ళిపో నువ్వు అన్నాడిగ. నువ్వెళ్ళిపో అన్నాడు. అక్కడున్నోళ్ళకి చెప్పేసిండు. జగ్గారెడ్డికి సంబంధం లేదు. బయట ప్రెషర్స్ ఒస్తున్నాయి. ఈడ ఉండొద్దాయన. ఆయన పంపించేసేయండి. అందరికీ చెప్పేస్తే నేను వచ్చేసిన. హ్మ్. అంటే చెప్తున్నా. ప్రొటెక్ట్ ఒక చేస్తున్నారు. ఎస్పీ ఆ! నేను
ఆ గొడవలలో సంబంధం లేదు, ఇరు వర్గాలకు సంబంధం లేదు అని చెప్పినా ఎస్పీ బాబురావు గారు అరెస్ట్ చేయమన్నా చేయలే. అంటే అట్లా గట్స్ గట్స్ ఉండాలి ఉండాలి. ఆఫీసర్ గట్స్ అంటే. ఉండాలి. తప్పు చేయొద్దు అనే ఇది కూడా ఉండాలి కాబట్టి. యాహ్! అట్లా ఆఫీసర్ అంటే అతనే గదా! హ్మ్. 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 ఆ సందర్భం ఒకటి చూసినా చక్రధర్ రవీందర్ రెడ్డి గారని ఉండే. హ్మ్. అతను నిజామాబాద్ ప్రాపరు. హ్మ్. సీఐ ఉండే. కొంత బాగా వీళ్ళంతా కొంత వెల్ సెటిల్ ఉన్నోళ్ళు. అంటే హ్మ్. బై బర్త్ ఫ్యామిలీస్ తోటి పెద్ద సెటిల్ ఫ్యామిలీస్ అయినోళ్ళు నుంచి అప్పుడు. వీళ్ళంతా. ఆ! హ్మ్. వీళ్ళంతా సర్వీస్ కోసం వచ్చినోళ్ళే. వీళ్ళంతా డబ్బుల కోసం వచ్చిన ఆఫీసర్స్ గాదు. నేను హ్మ్. గమనించింది. హ్మ్. రవీందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే. హ్మ్. అప్పుడు రోషే గారు ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు. హుహు. వారేదో ప్రోగ్రామ్ వస్తే మేము గేరావ్ చేసినాం. హ్మ్. అది కొంత ఉంటారు గదా! వాళ్ళు. హ్మ్. రోషే గారు చెప్పకపోయినా హ్మ్. ఆళ్ళ పార్టీ ఉంటది గదా! హ్మ్. అప్పుడు గూడా ఏదో చేయాలని చూస్తే లేదు వాళ్ళు ప్రొటెస్ట్ చేసిర్రు. హ్మ్. ఆయన రవీందర్ రెడ్డి గారు గూడా అట్లా గాదులే సరే వాళ్ళు జేసిర్రు, మీరొచ్చిర్రు, వాళ్ళు జేసిర్రు. ఆళ్ళేదో పిల్లలు అంటే మేమంతా అంతే యూత్ గదా! గదా! ఆ! ఇక గట్టిగా మమ్మల్ని పోయినా అట్లనే తప్పేలేదు. జూసేటోళ్ళు. హ్మ్. అదేదో ఏదోనా యూత్ పిల్లలు ఏదో జేసిర్రు. మరీ మీరంత సీరియస్ తీసుకుంటే ఎట్లనే? హ్మ్. ఆడికి గూడా మేము లాఠీ చార్జ్ జేసినాం, వాళ్ళకి కొట్టినాం గదా! హ్మ్. ఇక మరీ ఆళ్ళని మీరు ఏదో జేయండి అంటే ఎట్లయితదని అట్లా. హ్మ్. అట్లా కాదు. అట్లా బ్యాలెన్సింగ్ చేసే ఆఫీసర్స్. ఓకే. ఇప్పుడు 31 సంవత్సరాల క్రితం ఎలక్షన్ చూసారు యాహ్! కదా! యాహ్! యాహ్! ఆ! మొన్నటి ఎలక్షన్ చూసారు కదా! ఏంటి తేడా దానికి దీనికి? అబ్బో! అప్పటికి ఇప్పటికి ఆహ్, అంటే ఓటర్సు అప్పుడున్న ఓటర్స్ ఏందంటే, ఈ వ్యక్తి పని జేస్తున్నాడు. ఈ వ్యక్తికి ఓటేయాలి. హ్మ్. అంతే. ఇది అంతే కాదు. ఆనాటి. హ్మ్. ఈ వ్యక్తి పని జేస్తున్నాడు. ఎంత నరసింహరావు నా దగ్గర నామినేషన్ గూడా మాకు పైసలు లేవు. అది ఎంత అప్పుడు హ్మ్. ఆ రూ. 100 గూడా లేవు మాత. హ్మ్. బస్తీలో ఏసిర్రు అది గూడా. హుహుహుహుహు. నామినేషన్ మా ఎయడానికి కూడా బస్తోళ్ళే రూ. 100 వాళ్ళేగా నామినేషన్‌గా ఫీజు కడతారు గదా! ఏదో. హ్మ్. అది హ్మ్. గూడా ఆళ్ళే ఇచ్చిర్రు అదంతా. ఓహ్! హ్మ్. ఏది కౌన్సిలర్‌గా. ఓకే. మరి. హ్మ్. అది అప్పుడు జస్ట్ సర్వీస్ సర్వీస్ ఫీల్డ్‌లో చూసారు. ఇస్తే, సర్వీసు, పర్సనాలిటీ ఆ ఏంటి? రోజులల్లో పేపర్‌లు బాగా చదివేటోళ్ళు గదా! ఆ హ్మ్. రోజు. హ్మ్. పేపరే గదా! అంతా. హ్మ్. హ్మ్. పేపరు, మౌత్ పబ్లిసిటీ. అయితే అది ఉండేది. అది ఆనాటి ఇగో ఇతను జగ్గారెడ్డిగా పనిచేస్తున్నాడు. ఈయనకు ఓటేయాలి. ఇది ఓకే. ఉండే హ్మ్. లైన్ ఇది. హ్మ్. హ్మ్. ఇప్పుడు? అప్పుడు. ఇప్పుడు? ఇప్పుడు ఇప్పుడు పని చేస్తున్నారు. హ్మ్. అంటే నేనేమంటాను యాస్ ఎ పొలిటీషియన్‌గా ప్రజలది ఎక్కడ కూడా తప్పుండదు. హ్మ్. ప్రజలది తప్పులేదు. ఏం తప్పుండదు. హ్మ్. ఆనాటి ప్రజలది అట్లా. ఈనాటి ప్రజలు పనులు కావాలని కోరుకుంటున్నారు. కానీ హ్మ్. అదనంగా నాయకులం మేమందరము మేమే కొంత ఈ డబ్బు వాతావరణాన్ని తీసుకొచ్చాం. అలవాటు చేశారు. అలవాటు చేసినాం. హ్మ్. మన తెలంగాణ ప్రాంతంలో లేదు అంతకుముందు యాక్చువల్‌గా. లేదు. ఆ! తెలంగాణ ప్రాంతంలో ఎక్స్‌పెక్టేషన్ చేసే అలవాటు తెలంగాణ ప్రజలలో లేదసలు. హ్మ్. ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వచ్చిన సమస్య ఇది. హ్మ్. హ్మ్. స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత హ్మ్. కొత్త తరహా ఆలోచనలను కేసీఆర్ గారు తీసుకొచ్చారు. హ్మ్. రాష్ట్రం వచ్చిన తర్వాత. హ్మ్. అంటే డబ్బు ద్వారానే ప్రజల ఓటుని తీసుకుందాము అనే ఒక కొత్త కాన్సెప్ట్. ఓకే. ఎప్పటినుంచంటే ఫస్ట్ ఎలక్షన్ కాదు. 18 ఎలక్షన్. 18 ఎలక్షన్. హ్మ్. ఫస్ట్ ఎలక్షన్ ఆయనతో కూడా డబ్బులు లేవు గదా! హ్మ్. ఎవరి దగ్గర లేవు అప్పుడు. ఆయనతో కూడా లేవు హ్మ్. గదా! కేసీఆర్ గారితో కూడా లేవు గదా! హ్మ్. ఆయన అది ఏమో సరే రాష్ట్రం కోసము తిప్పల పడ్డాడు, కష్టపడ్డాడు. ఆహ్, కొన్నేళ్ళు తిప్పలు అది వాస్తవమే వస్తుంది గూడా అది. కాబట్టి చేసింది. అదేం మనం అది కాదనలేనికి కూడా లేదది. హ్మ్. సరే బ్యాక్‌గ్రౌండ్ కాంగ్రెసోళ్ళు జేపిచ్చిర్రు అది వేరు మళ్ళా. హ్మ్. ఏంతున్న బ్యాక్‌గ్రౌండే గదా! హ్మ్. కాంగ్రెస్. హ్మ్. ఫ్రంట్ అయితే కేసీఆర్‌ఏ గదా! కేసీఆర్ ఉంది. కదా! యెస్. కేసీఆర్‌ని అడ్డం పెట్టి కాంగ్రెసోళ్ళు ఆడుకుర్రు. హ్మ్. కేసీఆర్‌ని అడ్డం పెట్టే బీజేపీవోళ్ళు ఆడుకుర్రు. హ్మ్. కేసీఆర్‌ని అడ్డం పెట్టుకొని అందరు నాయకులు ఆడుకున్నారు. హ్మ్. ఆడుకునేది వేరు, ఫీల్డ్ ఉండేది వేరు అంతే గదా! కదా! ఫేస్ ఆయన కదా! ఫేస్ ఆయనే గదా! హ్మ్. హ్మ్. ఫేస్ ట్రబుల్స్ కేసీఆరే గదా! హ్మ్. పడ్డది. హ్మ్. కాబట్టి తెలంగాణ ప్రజలు రూపాయికి సంబంధం లేకుండానే కేసీఆర్‌ని సీఎం జేసిర్రు. హ్మ్. హ్మ్. డబ్బులు లేకుండానే ఫస్ట్ డబ్బులు ఎలక్షన్. అది సంబంధం లేదిగ. హ్మ్. ఏదోనా కేసీఆర్ కొట్టి ఇప్పుడు నా దగ్గర సంగారెడ్డిల హ్మ్. ఏదైనా జగన్ రెడ్డి అడిగితే వస్తాడు, చేస్తాడు, హ్మ్. కొట్లాడతాడు, చైర్మన్ చేయండి. అంతే అంతే. సింపుల్ అంతే. అది. అంతే. హ్మ్. అందుకే ఆ రోజు డబ్బుకు సంబంధం లేని గానే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యిండు. హ్మ్. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో ఎలక్షన్‌కి డబ్బు వాతావరణాన్ని కేసీఆర్ గారు తీసుకొచ్చారు. హ్మ్. 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 తీసుకొచ్చిండు. ఇక అప్పుడు ఓట్లు, నోట్లు, కొనుగోలు. ఓట్లు డబ్బులివ్వాలి. ఈ ఈ అంటే ఆ రోజులలో ఏముంటుండంటే కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పరిపాలించిన అన్ని సంవత్సరాలు ఏముంటుండంటే నేను పి. రామచంద్ర రెడ్డి గారిని చూస్తుంటి గదా! హ్మ్. ఊర్లలో పిల్లగాళ్ళం మేమప్పుడు.
మేము అప్పుడు 10వ తరగతి. మేమందరం ఏం చేస్తుంటిమంటే, మా యూత్ గదా! ఇగ మమ్మల్ని మా రామ్‌నగర్‌కి మాకు ఒక బండి వస్తుండే. రామచంద్ర రెడ్డి సాబ్ బండి వస్తుండే. రామచంద్ర రెడ్డి సాబ్ బండి. మాకు వ్యాన్ ఇస్తుండ్రు. మేము పాటలు పాడుకుంటే అది డోలకులు కొట్టి పాటలు పాడుతుంటిమి. ఇగ మాకు ఆ రోజు మేమంతా అంతే గదా! హ్మ్. అయితే ఊర్లలో పోతే ఏముంటుండే తెలుసా? బస్తీలలో కూర్చుంటే సార్ మాకు ఈ కులము, మాకు వంట సామాను ఇప్పియండి సార్. మేము గరీబోళ్ళము. హ్మ్. ఇది ఉంటుండే. వంట అవును. పాత్రలు ఇప్పియండి. స మేము ఈ స సొసైటీ సామూహికంగా అందరూ మాకు కలిపి ఇంగ అప్పుడు యూతులుండేవాళ్ళు. అవును. యూత్ సార్ క్లబ్స్. మాకు యూత్‌కి ఒక కమిటీ హాల్ కట్టియండి. హ్మ్. ఆ! హ్మ్. ఒక కమిటీ హాల్ కట్టియండి. ఇవే అడిగేటోళ్ళు అప్పుడు. హ్మ్. హ్మ్. నేను అప్పుడు 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియేట్‌లలో నేను ఇక 10వ తరగతి సంగతి చెప్తున్నానిది. హ్మ్. ఇంటర్మీడియేట్ మళ్ళా నేనే ఒక స్టూడెంట్ లీడర్‌గా వచ్చినా గదా! వచ్చేసారు గదా! అంతకుముందు 10థ్ క్లాస్ సంగతి చెప్తున్నా. సామూహికంగా అందరికి ఏం కావాలో అడిగేవాళ్ళు. ఊరికి ఇదేగా ప్రాంతానికి. సార్ మాది ఈ సంఘం. మాకు చిన్న హాల్ కట్టియండి. హ్మ్. ఎమ్మెల్యే అయినంక. హ్మ్. ఎమ్మెల్యే అయిన డబ్బులు గాదు. అదే. సార్ మాకు ఈ కమిటీ హాల్ కట్టియండి. మాది ఈ బస్తీ. మాకిదొక ముద్రా సంఘము, యాదవ సంఘం అని. హ్మ్. సార్ ఇగో మాకు మేము గరీబోళ్ళం సార్ మాది. ఈ కుల వృత్తులోళ్ళు ఉంటారు గదా! హ్మ్. గౌండ్ల సంఘము, లేతే ఈ సాకల సంఘము, మంగళ సంఘము, ఆ! హ్మ్. హ్మ్. ఈ పిచ్చకుండ్ల సంఘం అని ఇట్లా ఈ కుల వృత్తుల కులాలుంటాయి గదా! హ్మ్. హ్మ్. వీళ్ళు చిన్నయి మేము మేము బేగరోళ్ళం సార్ మాకింత వంట సామానుకు మేము చిన్న ఇంట్లో దావతులు చేసుకుంటాం గదా! హ్మ్. ఆ కులస్తులు ఆళ్ళు బస్తీలల్ల ఇట్లా హ్మ్. అన్ని కులాలోళ్ళు. ఒక కులం అని గాదు. హ్మ్. కొన్ని పేర్లే చెప్పగలిగిన. ఎందుకంటే బీసీలలో చాలా చాలా ఉన్నాయి. కులాలున్నాయి. అన్ని హ్మ్. పేర్లు ఇప్పుడు చెప్పలేను గాబట్టి హ్మ్. ఇట్లా కొన్ని కులాలు సో, ఇప్పుడు అవి అట్లుండే అది. హ్మ్. నేను జూషిందది. హ్మ్. హ్మ్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి సెకండ్ ఎలక్షన్ పోయినప్పుడు డబ్బు తీసుకొచ్చిండిగ. హ్మ్. అసలు తెలంగాణ ప్రజల్లో డబ్బు ప్రస్తావన లేదు. హ్మ్. తర్వాత కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఇక ఫస్ట్ ఎలక్షన్ కేసీఆర్ గారికి ఫ్రీ ఓటేసారు. హ్మ్. అంతకుముందు గూడా ఇవన్నీ లేవు. అంటే ఉద్యమం అంతా డబ్బులు తీసుకొని ఓట్లేసేదే లేదిగ గదా! అసలు ఉద్యమం. తెలంగాణ ప్రజల్లో డబ్బు ముట్టే అసలు ఆ సాంప్రదాయాలే లేవు హ్మ్. మన దగ్గర. ఇక ఈ ఇప్పుడు ఏదో చెప్తున్నా? ఆ! అదే ఇప్పుడు పరిస్థితి ఆ! ఏంటి? ఇప్పుడు పరిస్థితి. హ్మ్. ఇప్పుడేమైపోయింది కేసీఆర్ గారు సెకండ్ ఎలక్షన్‌కి డబ్బు తీసుకొచ్చేసిండు. డబ్బు, మందు 2 తీసుకొచ్చిండు. హ్మ్. విన్నారా? ఆ రోజులలో ఆ రోజుకి ఈ రోజు తేడా ఇది. ఓకే. ఇప్పుడేంది డబ్బు ఇవ్వాలి, పనులు, డబ్బు, మందు హ్మ్. ఈ 3 ఉన్నాయి. అప్పుడేమో ఓన్లీ పని, పనులు. పని చేసేవారు. అప్పుడేమో పనులు. పనులు చేస్తే చాలు ఎమ్మెల్యే గెలవంగానే. హ్మ్. ఇప్పుడు పనులు, డబ్బులు, మందు. మందు. హ్మ్. అప్పుడు 1 స్కీమ్ ఈరోజు 3 స్కీమ్స్ యాడ్ అన్నమాట. అయిపోయినాయి ఇప్పుడు 2. యాడ్ అయినాయి హ్మ్. ఇప్పుడది. హ్మ్. హ్మ్. ఇప్పుడు సో ఎవరైనా అంటే ఇది రాష్ట్ర విభజన తర్వాత సెకండ్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక రెండో ఎలక్షన్‌కి ఆయన తీసుకొచ్చిండు. హ్మ్. అది కంటిన్యూ అవుతోందిగ. ఇది కంటిన్యూ అయితుంది. ఇది, ఇది కంటిన్యూ అయితుంది ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు ఎలక్షన్ ఏంది? ఇప్పుడు ఎవరమైనా ఇగ నేను అందుకే నాకు రాను రాను ఇటు మీద కొంత ఇంట్రెస్ట్ పోయింది నాకు యాక్చువల్‌గా. హ్మ్. సార్ కాదు. మీరసలు ఎలక్షన్‌లో ఓట్లాడడానికి ఎందుకు మున్సిపల్ చైర్మన్ అప్పుడు చూసారు. 31 సంవత్సరాల క్రితం. తర్వాత మీరు 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అవును. ఈ 5 సార్లు ఒక్కసారి కూడా ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్న రోజు 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసినా గదా! సంగారెడ్డిలో లేరా ఆ రోజు మీరు? 2004 ఎమ్మెల్యేగా పోటీ చేసిన. హ్మ్. చేసిన తర్వాత నామినేషన్‌కి గూడా లేకపోతే మా కుసుమే. మా హ్మ్. కుసుమ్‌లో నా ఫ్రెండ్ ఉన్నాడు గదా! హ్మ్. కుసుమే డబ్బులు పంపించిండు నామినేషన్‌కి. హ్మ్. నామినేషన్ ఏసేసినాము. ఇగ వచ్చి ఒక హైదరాబాద్‌లో ఒక చిన్న రూమ్ పెట్టుకొని ఈడనే ఉన్న నేను పోలే అసలు యాక్చువల్‌గా. హ్మ్. అయితే నాకు ఆ స్టూడెంట్స్ లీడర్‌గా అప్పుడు బాగా పనిచేసిన పేరుంది గదా! అటు పటంచెరు, సదాశివపేట, అటు జైరాబాదు, శంకర్పల్లి, ఇటు బిహెచ్‌ఎల్ ఇటు బాగా జిల్లా అంతా నుంచి. బాగా టాపు పేరు తెచ్చుకున్నా. హ్మ్. అంటే అట్లా సర్వీస్ ఇచ్చిన. హ్మ్. నేను ఆ రోజులలో సైకిల్ మీద ఊర్లు తిరిగేటోన్ని. హ్మ్. అప్పుడు మా సైకిలే గదా! అవును. సైకిల్ మీద దాదాపు 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు. హ్మ్. ఇక ఇటు బిహెచ్‌ఎల్ అటు పోవాలంటే బస్‌కెక్కి పోయేటోళ్ళము. హ్మ్. ఇట్లా చుట్టుపక్కల గ్రామాలు తిరిగేటోళ్ళం. ఊర్లల్లో నేను సైకిల్ మీద ఇంటర్మీడియేట్‌లో తిరిగేటప్పుడు ఎవరో 10 మంది పిల్లలు పిల్లలంతా బయట "అరే! జగ్గారెడ్డి వచ్చిండంట." హ్మ్. ఓహో! అట్లుండేది. అట్లా ఉంటుండే. "అరే! హ్మ్. జగ్గారెడ్డి వచ్చిండంట సంగారెడ్డికెంచి అందుకే పిల్లలందరూ మీటింగ్‌కి అప్పుడు యూత్ హాల్స్ ఉంటుండే వాళ్ళయి. హుహు. వాళ్ళు చిన్న రూములు కట్టుకొని షెడ్డేసుకొని ఉండేటియి అన్నమాట. హ్మ్. అట్లా. "ఓయ్! జగ్గారెడ్డి వచ్చిండని అందుకే పోరలందరూ పోతున్నారు అని అనేటోళ్ళన్నమాట. అట్లా ప్రచారం సో, అన్నమాట. వాళ్ళంతా పని చేశారప్పుడు. అప్పుడు ఏమైందంటే ఇక నేను 2004 నేను కాగానే ఎక్కడోళ్ళక్కడ ఇగ పని చేసుకున్నా. అరే! జగ్గారెడ్డి అని ఎవరిదాళ్ళు పని చేసుకున్నారు. హ్మ్. ఎమ్మెల్యే గెలిపించారు. హ్మ్. మేజర్‌గా నాకున్న పేరు, హ్మ్. నేను పనిచేసే విధానము
ఈ వాదము ఎంప్లాయీస్ వాదం ఉంది కదా! టీఆర్ఎస్ క్యాండిడేట్‌ని కదా! ఈ కొంత వాదంతో కూడుకున్న ఈ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ ఈ సెక్షన్‌లన్నీ అట్లా పనిచేసినాయన్నమాట. హుహు. ఇట్లా పనిచేయడం వల్ల ఇక నేను పోయి ఇట్లా ఓట్లు అడిగే ఓట్లు అడిగే పరిస్థితే లేదిక. హ్మ్. అసలు కొన్ని సందర్భాల్లో నేను ఎక్కడో యాడనో రూమ్‌లో కూర్చుంటే ఇప్పుడు అక్కడ పడంచేరు సైడ్ అన్నమాట. ఒకరోజు మధ్యాహ్నం 12, 1 గంటలకు వచ్చిర్రు రాత్రి. హ్మ్. రాత్రి హ్మ్. కొల్లూరులో వెంకటరామిరెడ్డి అని ఉంటాడు. అది 1 గంటలకు వచ్చి "అన్న నీకు దండం పెడతా. నువ్వు ఏమన్నా ఏం లేదన్న 3 ఇండ్లు ఇప్పుడు ఎంత టైం ఒకటయింది అప్పుడు. హ్మ్. ఒక్క గంట సేపు అని పట్టుకపోయారు ఇక. హ్మ్. "నీకు దండం పెడతా రా అన్న" అని చెప్పి పోయి ఒక 5 దర్వాజాలు కొట్టిండు ఆయన వెంకటరామిరెడ్డి. హ్మ్. కొల్లూరు వెంకటరామిరెడ్డి అంటారు. హ్మ్. 5 దర్వాజాలు కొట్టిర్రు. కొట్టి "అమ్మా ఇగో జగ్గన్న వచ్చిండు." ఇక అంతే. హ్మ్. నేను చెప్పేదేం లేదు ఆడిక. ఓకే. ఆ! ఇగో జగ్గన్న వచ్చిండు. జగన్ వచ్చిండు. జగన్ ఇగో వచ్చిండు. ఖతం. 5 ఊర్లలో 5 ఇండ్లకు మొఖం చూపెట్టిర్రు. "అన్న నువ్వు ఇగ ఎళ్ళిపో ఇగ." అంతే. వచ్చిపోయిండంతే. తెల్లాపూర్‌లో గౌడ్స్ ఉన్నారు. మా హ్మ్. అరుణ్ గౌడ్ వాళ్ళ బంధువులున్నారు. పేర్లోని పవన్ గివన్ చాలా మందున్నారు. హ్మ్. వాళ్ళు పట్టుకున్నారొచ్చి. "నువ్వు మా ఇంట్లో ఒక 5 ఇండ్లకు రా. హ్మ్. లేకపోతే ఉద్దేం లేదు. నువ్వు ఖాళీ బండి మీద నిలబడు. హ్మ్. మేము ఇట్లా దింపేస్తాం పంపిస్తాం నేను." ఓకే. సో, మీరు ప్లాన్ చేసింది కాదు నేను క్యాంపెయిన్ అంతా. ప్లానింగే పాడా ఇగ వాళ్ళు అట్లా. చేసిందే అంతా. అసలు నేను బయటకి పోదామంటే ఏం చేయాలి? మాకే డీజిల్‌కి పైసలు లేవు. హ్మ్. 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 బండి కావాలి, డీజిల్ కావాలి. హ్మ్. ఇక మా దగ్గర ఇప్పుడు మా ఆంజనేయులు, కంది రామకృష్ణారెడ్డి అని ఉన్నాడు. ఇట్లా కొంత బ్యాచెస్ ఉన్నాయి అంతా. హ్మ్. ఆ! ఇక ఇట్లా ఎక్కడోళ్ళు అక్కడ ఇగ. అసలు అసలు ఓటెళ్ళి మీరు ఓటన్నా ఏసారా? మీ ఎలక్షన్ అప్పుడు? నేను ఎప్పుడు పోయినా సాయంత్రం 4:30కి కొట్టేస్తా. క్లోజ్ అయ్యే ముందు ఎళ్ళేస్తారు. క్లోజ్ అయ్యే ముందు పోతా. ఓకే. అందుకే హ్మ్. నేను 4:30కి ఎందుకు పోతా అంటే, 5 నేను గంటలకి అయిపోద్ది. బూత్‌లలో పోను కదా! ఆ! బూత్‌లలో పోను కాబట్టి 4:30కి పోయి ఓటేస్తా నేను. ఓటేయడానికి పోతారు అంతేనా? ఓటేయడానికే పోతా ఒక అంతే. క్యాండిడేట్ లాగా పొద్దున్నుంచి మానిటర్ చేసుకోవడం, బూతులు అసలు తిరగడం, నాకు గోల ఇదంతా ఏం 2004, 2009 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ. పోటీ చేసిన. 3 సార్లు గెలిచిన, 2 సార్లు ఓడిపోయినా కదా! ఎప్పుడు కూడా నేను 2 రోజులు, 3 రోజుల ముందు నేను క్యాంప్‌ల నుంచి ఎళ్ళిపోతా. హ్మ్. నేనిక పోనిగ. హుహుహు. పోను. ఇక నా కార్యకర్తలు, నా ఫాలోవర్సు నిర్మల. ఇక హ్మ్. నిర్మల చూస్తది మీ మొత్తం. ఎలక్షన్ వాళ్ళు చూస్తారు. జనరల్‌గా నిర్మలనే ఇప్పుడు ఎమ్మెల్యే అయిన ఇప్పుడు కాంచి చూస్తారు. నిర్మలనే చూస్తుంది అంతే ఇగ. సో, మీ ఎలక్షన్ కార్యకర్తలంతా చూస్తారు. కార్యకర్తలు సో మేజర్‌గా నిర్మల. హ్మ్. మెల్లమెల్లగా నా కూతురొచ్చింది. నా కొడుకొచ్చిర్రు. ఇక, ఇక మొత్తం ఆంజనేయులు ఆ టీమ్ అంతా వాళ్ళే చూస్తుంటారు. ఇక సంగారెడ్డికి చాలా మందున్నారు గదా! ఇక హ్మ్. మేజర్‌గా అంటే ఆంజనేయులు పేరు ఎందుకు చెప్తా అంటే ఇక మొదటి నుంచి అతనొక్కడే మనకు కొంత హ్మ్. ఆ కష్టకాలం మాకున్న అన్ని కష్టాలేదో ఆంజనేయులకు బాగా తెలుసు. ఇప్పటి హ్మ్. నుంచి కాదు కదా! ఇంటర్మీడియేట్ నుంచి ఉన్నాడు ఇంటర్మీడియేట్ నుంచి ఆంజనేయులు. ఉన్నారు కదా! తర్వాత సో కిషన్ సేఠ్ వచ్చిండు. ఇక సంత్ వచ్చిండు. వీళ్ళంతా ఇక తర్వాత హ్మ్. నాకు మళ్ళా సునీల్ అని ఉంటాడు. హ్మ్. పడంచెల సునీల్. హ్మ్. సునీల్ అప్పటినుంచి ఉన్నాడు మాకు. అప్పటి నుంచి ఎప్పటినుంచి ఉన్నాడంటే నేను మున్సిపల్ చైర్మన్ ఆయన వాళ్ళ ఫాదరు. అప్పటి నుంచి ఉన్నారా? వాళ్ళ షాప్ ఉంది ఇక్కడ పడంచెర్లో. హుహు. నేను 2000 నుంచి ఉన్నాడాయన. హుహు. 2000 చాలా కష్టకాలంలో ఉండి వాళ్ళ నాయన బాగా ఇష్టపడతాడు. సునీల్ వాళ్ళ నాయన. హుహు. వాళ్ళ షాప్ ఉన్నది. పద్మావతి స్పేర్ షాప్ ఏదో ఉండే. హుహు. పడంచెర్లో ఉండే. ఆడికి పోయి ఆడ కూర్చుంటుంటే హుహు. ఇగ వాళ్ళ నాయన సునీల్. హుహు. సునీల్ ఇగ చిన్నోడు గదా! హుహు. వాళ్ళ ఆయన ఉంటుండే. ఆడ ఆడ కూర్చుంటుండే 2000 నుంచి ఇగ ఓహో! పడంచెర్ల. ఓహోహో! ఆడ కూర్చుంటే. అదే సునీల్ అప్పటినుంచి ఉన్నాడు అట్లా ఓకే. అన్నమాట. నాకు అంతే. తెలీదు అప్పటి నుంచి ఉన్నారు. అంటే మనము ఏం లేనప్పుడు హ్మ్. అసలు పైసలు గీసలు అప్పుడు ఇప్పుడు గూడా ఏమున్నాయని గానీ, వయసులోనే కదా! మీకు పొలిటికల్ కెరీర్ ఉంటదని కూడా ఎవరు ఊహించింది కాదు కదా! ఊహించింది గాదు ఆ! గదా! ఆ! ఆ! ఏదో కానీ అప్పుడు అట్లా స్ట్రగుల్ అట్లా అన్నమాట. అక్కడ కూర్చుంటుంటండి. అక్కడ పడంచెర్ల కృష్ణస్వామి అని ఉన్నాడు. హ్మ్. కృష్ణస్వామి అని ఉన్నాడు. హ్మ్. అతను మా మిఠాయి వీరన్న వాళ్ళ నారాయణ సార్ బామ్మర్ది అయితాడు. హ్మ్. వాళ్ళ అన్న సాయి అన్న వాళ్ళ పెద్ద ఫ్యామిలీ. శివరాం డాక్టర్ సాబ్ అని వాళ్ళ పెద్ద ఫ్యామిలీ. వాళ్ళు నాకు కాలేజీలో ఉంటారు ఈడ. హుహు. ఇక వాళ్ళు గూడా అట్లా బాగా చేసిర్రు. అలా చంద్రశేఖర్ అని చాలా మందున్నాయి పేర్లు. హ్మ్. ఒకడు రామచంద్రంలో జయప్రకాష్ అని ఉన్నాడు. హ్మ్. ఇట్లా ఈ స్టూడెంట్స్ నన్ను ఫాలో అయ్యేటోళ్ళు మీకు ఈళ్ళంతా. తెలియకుండానే ఫాలో అయ్యి మా ఇగ జగ్గారెడ్డి వాళ్ళు గెలవాలని ఏం లేదరే మావోడు జగ్గారెడ్డి ఉన్నాడు, గెలవాలి. జగ్గారెడ్డి ఉన్నాడు అని వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళే గెలిపించుకున్నారు ఇగ. ఇగ ఏం లేదు ఇగ ఆడిగ. ఇంట్రెస్టింగ్ ఉంది అసలు ఎలక్షన్ రోజు అసలు నథింగ్ కాన్స్టిట్యూన్సీ పోకుండా అసలు ప్రచారం లేదు, ఓటు లేదు. అసలు నేను బయట తిరుగుదామంటే నాకు బండికి డీజిల్ లేదు. హ్మ్. ఒక రూమ్‌లో కూర్చుంటుంటి. ఈవెన్ ఇగ కౌంటింగ్ రోజు జగ్గన్న ఏడున్నాడని నన్ను లెంకుతుర్రు ఈళ్ళిగ. ఓకే. లెంకుంటా వచ్చి ఇగ నన్ను ఇట్లనే అంటి గదా! తెల్లపూరు వెంకరెడ్డి పట్టుకుంటే ఇట్లా. హ్మ్. నువ్వు నడవన కార్‌లో కూర్చొని పట్టుకోపోవాలి. ఇగో జగన్ వచ్చిండు అనాలి. మళ్ళా 5 ఇండ్లే హ్మ్. అంతే ఇగ. హ్మ్. ఇగ మేము చూసుకుంటాం పోనా ఇగ హ్మ్. అదంతా ఇట్లా. ఈవెన్ 2004లో గెలిచినప్పుడు కూడా మీరసలు ఊర్లో లేరంట కదా! కౌంటింగ్‌లో కూడా లేరు కదా! ఇగ నేనెందుకు తెలిసేవరకు పోతా? లేదు. ప్రచారము లేదు. ఊర్లో గూడా లేను నేను. నేను ఆ రోజు ఈవెన్ కౌంటింగ్ రోజు కూడా. నేను ఈ పోలింగ్‌కి పోలే. 4:30కి పోయినా. కౌంటింగ్ రోజు కూడా లేరా? పడంచెర్లో ఒక దగ్గర కూర్చున్నా. అక్కడ ఆడ మత్తిన్ అని ఉంటాడు పడంచెర్ల. కృష్ణస్వామి మత్తిన్ అని ఉంటాడు. ఇగ నేను ఒక దగ్గర కూర్చున్నా. ఒక్కడినే కూర్చున్నా. ఒక దగ్గర ఆడ ఒకటి
పడంచెలో ఇంటర్నేషనల్ స్కూల్ అని ఇంటర్నేషనల్ హోటల్ అని ఒకటి ఉంది. ఆడ ఒక్కడినే కూర్చున్నా మధ్య నుండి ఇంకొచ్చి కొంత ఇద్దరు ముగ్గురు మనకు ఉండి ఆహ్, ఇక 4:30 అయింది. ఇక ఆడికి పోయి ఆడికించి సంగడి పోయి ఓటేసొచ్చి చక్కగా ఇగ వచ్చేసినాం. పోలింగు మార్నింగ్ స్టార్ట్ అయింది. ఇక నేను మార్నింగు 8కి అయితే ఒకసారి ఏమైందంటే మా మా ద్రాక్ష అని ఉంది. మా శివుడు వాళ్ళ అన్న కూతురు. హుహు. గౌరక్క అని పిలుస్తది చూడు. అవును. ఆయన కూతురు పరమేశ్వర్ సార్ కూతురు. హ్మ్. ఒకరోజు వాళ్ళ ఇంటికి పోయినా. ఇప్పుడు ఇగ ఆళ్ళు అప్పటికి నా పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు కౌన్సిలర్ చైర్మన్ చేసినా రూపాయి లేదు. పొజిషన్ మళ్ళీ అప్పులల్లున్నా, టెన్షన్‌లల్లున్నా, హ్మ్. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ అప్పులన్నీ రాజకీయం కోసమే కదా! ఈ పండుగలు అవి ఇవి చేసుడు, వాళ్ళడిగితే వాళ్ళకిచ్చుడు ఇదే ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇగ హ్మ్. మనకంతా. ఈ కొత్త అప్పులోడు పాత అప్పు అట్లనే కొత్త అప్పు చేయాలి. హ్మ్. రొటేషన్ చేయాలి. ఎంత హెడేక్ ఉంటది ఇదంతా పొలిటికల్‌గా హ్మ్. అంత ఇది కాదు కదా! ఆ రోజు ద్రాక్ష అన్నది. జగన్న ఒకసారి మన టెంపులు ఏది చిలుకూరు బాలాజీ. చిలుకూరు బాలాజీ పోయిరా రాదు అన్నది. హ్మ్. ఒకసారి చిలుకూరు ఆడికి పోయిరా రాదు. చిలుకూరు పోయిరా రాదు. పోయి మొక్కిరా పో. కౌంటింగ్ రోజా? కౌంటింగ్ కంటే ముందు చెప్పిర్రు. ఓకే. ఓకే. ఆ! ఎప్పుడో ఒక రోజు ఇట్లనే రా అన్న ఇంటికి జగ 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 చిన్నది నాకంటే చాలా చిన్నది. జగనన్న జగన్ నువ్వు రా నువ్వైతే రా ఇంటికి రా ఒక్కసారి ఇంట్లో అంటే ఇగ ఆళ్ళంతా ఇంటోళ్ళందరూ కూర్చోబెట్టి ఆహ్, అట్లా ఇయాల భోజనం గీజనం చేపిచ్చిర్రు. చేపిచ్చి ఇగ చిలుకూరుకి ఒకసారి పోయిరాలన్నది. హ్మ్. చిలుకూరుకి పోయి మొక్కరా ఇది 108 ప్రదక్షిణలు చేయాలి. మొక్కరా పో. హ్మ్. సరే ఇగ ఇంత కష్టపడుతున్నారు అందరూ. దేవుని ఆశీర్వాదం కూడా ఉండాలి గదా! నువ్వు పోయి చిలుకూరు పోయి వెంకటేశ్వర స్వామికి అదే చుట్టూ గెలిచినాక 108 మొక్కులు మొక్కుతా అని చెప్పి హ్మ్. మొక్కరా పోరాదు. ఇంత కష్టానికి దేవుడు గూడా కొంత నీకు ఆశీర్వాదం ఉండాలి గదా! అని అంటే ఇగ సర్లే ద్రాక్ష అని ఇగ సక్కగా ఆహ్, మొక్కో ఈడికేచ్చే అంటే పొమ్మని గాదు. మొక్కు ఇగ. మొక్కు. ఆ! గెలవంగానే వస్తాను మొక్కు అన్నదిగ. సరే నువ్వు అంటున్నావు కదా ద్రాక్ష ఇగ ఇంత కష్టపడుతున్నాం దేవునిది గూడా దయ ఉండాలి గాబట్టి అట్లా గూడా అని ఇగ ఆడికెంచి ఒక మొక్కు మొక్కిన. మొక్కి ఇగ మార్నింగు ఇగ కౌంటింగ్ 8 గంటలకు స్టార్ట్ అయితది గదా! నేను ఈడ 7 గంటలకు బయలుదేరిన బస్‌కి. బయలుదేరి బస్‌లో. చిలుకూరులో బస్సే గదా! ఇగ. హ్మ్. బస్‌కి బయలుదేరి ఇగ చిలుకూరులో దిగిన. దిగి ఇగ ఒక్కడినే ఉన్నా ఎవరు లేరు ఎమ్మడి. హ్మ్. ఒక్కడినే చిలుకూరు లోపలికి పోయినా. వాళ్ళ ఆడ లోపల 108 ప్రదక్షిణాల సమయం ఇత్తులేమో స్లిప్ ఇస్తారు. ఆ! ఆ! ఇత్తులేదో ఆ! అవి తీసుకున్నా. ఇగ లోపల పోయి 108 ప్రదక్షిణాలు చేసినా ఇగ లోపల. హ్మ్. ఇగ బయటిది మర్చిపోయినా వదిలేసిన అదంతా ఇగ. ఆహ్, అయితే ఒక మాట చెప్తా ఈ ప్రదర్శన కంటే. ఆ! ఒక సందర్భంలో ఇంకొక 3 రోజులు ఎలక్షన్ ఉంది. ఇగ క్యాండిడేట్ లేడు, ఫీల్డ్‌లో లేడు. క్యాండిడేట్ అసలు అందుబాటులో లేడు. ఏం అని అందరికి తెలిసిందే గదా! మబ్బులో 3 రోజుల కంటే ముందు మబ్బుల 4 గంటలకు నేనైతే హైదరాబాద్‌లో ఒక రూమ్ చిన్న రూమ్‌లో ఉంటుంటే, నాంపల్లి ముందు ఒక హోటల్ ఉంది. హ్మ్. స్టేషన్ ముందు. హ్మ్. ఆడనే ఉన్నా ఇగ మొత్తం. ఆడనే ఆడికి రాలే బయటికి ఇగ హ్మ్. రూమ్‌లోకేంచి. హ్మ్. 3 రోజుల ముందు మబ్బుల 4 గంటలకు మన బైసాబ్ నరేంద్ర బైసాబ్ వచ్చిండు. రూమ్ దగ్గరికొచ్చిండు. 4 గంటలకు వచ్చిండు. హ్మ్. పట్టుకున్నారిగ. ఆయన ఈడు యాడుంటాడు జగ్గారెడ్డి యాడున్నాడంటే పలానా హోటల్‌లో ఉంటున్నాడంటే మబ్బుల 4 గంటలకు వచ్చిండు. దర్వాజా కొట్టిర్రు. కొట్టంగానే లేచిన నరేంద్ర బైసాబ్ లోపలికొచ్చిండు. కూస్తున్నాడు. 10 నిమిషాలు కూస్తున్నాడు. ఏం మాట్లాడలే. నేను గూడా అట్లా కూర్చో నువ్వు గూడా అన్నాడు. కూర్చున్నా. నేనిప్పుడు యాడికేంచి వస్తున్నా తెలుసా జగ్గారెడ్డి అన్నాడు. ఏందన్నా అంటే, కామారెడ్డి ప్రచారం చేసుకొని ఈడికొచ్చిన. ఆ! హ్మ్. పార్లమెంట్ అంతా తిరిగిన లాస్ట్ ప్రచారం గదా! ఇగ ఆడ చేసుకొని ఈడికొచ్చిన. హ్మ్. నీకు రేపు లాస్టు. ఇంక 2 రోజులైతే పోలింగు. హ్మ్. 4 గంటలకు వచ్చినంటే నువ్వేమో అసలు కాన్షియస్ తిరగలేవు. ఎవరికి అందుబాటులో లేవు. ఎవరితో మాట్లాడతలేవు. సరే నీతో డబ్బులు లేవు అది తెలిసిందే. కనీసం ఓటు గూడా అడగనీకే పోలేవు నువ్వు. హ్మ్. ఏంది అని అనుకుంటూ నేను అంత దూరంగా ఈడికెంచి వచ్చినా. మరి ఏదన్నా దెబ్బ పడితే నీ దగ్గరనే పడతదేమో జగ్గారెడ్డి. ఆయన ఎంపీగా ఎంపీ ఎన్నిక. గదా! బైసాబ్ ఆయన. అవును. అంటే నేను నాకు ఒకటే చెప్పిన. అన్న బైసాబ్ నేను గెలుస్తున్నా. నా విశ్వాసం. ఎట్లా చెప్తున్నావు? నువ్వసలు బయటికే పోకపోతివి. ఎట్లా క్యాంపెయిన్ చెప్తావన్నా? లేదు. రూపాయి డబ్బులు లేవు. తిరుగుడు లేదు. అన్న నాకు క్లారిటీ ఉందన్న. హ్మ్. సంగారెడ్డి, సదాశివపేట్, సంగారెడ్డి టౌను వన్ సైడ్ ఉంటదని చెప్పిన. అన్న సంగారెడ్డి టౌన్ వన్ సైడ్ ఏస్తారు జగ్గారెడ్డికి ఇగ. హ్మ్. సదాశివపేట వాళ్ళు గూడా ఏస్తారు. హ్మ్.
కొండాపూర్ మండలు, సదాశివపేట్ మండలు, కొన్ని గ్రామాలు కొన్ని ఉండేటు. ఈ కంది సంగారెడ్డి మండల్ వీళ్ళు గూడా యేస్తారన్న. నంబర్ 1 ఉంటాయి ఇక్కడ. హ్మ్. ఇవన్నీ 1 ఉంటా. హ్మ్. సంగారెడ్డి టౌన్ ఫుల్ ఉంటది. అది వన్ సైడ్ ఉంటుంది. వన్ సైడ్ ఉంటది. పటంచేరుకొచ్చేసరికి సెకండ్ ఉంటా అన్న అని జెప్పిన. హ్మ్. ఫస్ట్ భూపాల్ రెడ్డి ఉంటాడు. సెకండ్ నేనుంటా. థర్డ్ సత్తయ్య ఉంటాడు. ఇక్కడ ఈ సెకండ్ ఏదైతే ఉంటానో, ఆ మెజారిటీ నాకు సంగారెడ్డి టౌనే కవర్ చేస్తదన్న. అవన్నీ ఫస్ట్ ఉంటా. అవి కవర్ చేస్తాయి. నేను మెజారిటీతోటి గెలుస్తానా. నాక్ నా నా లెక్క ప్రకారము నేను మెజారిటీతోటి గెలుస్తా. నా అంచనా ప్రకారము మీకు 10, 15,000 ఓట్లొస్తాయన్న మీకు గూడా అని జెప్పిన. మెజారిటీ. మెజారిటీ. హ్మ్. ఇది పక్కా రాసి పెట్టుకో బైసాబ్ అని జెప్పిన. హ్మ్. కానీ ఇగ 5 నిమిషాలు కూర్చొని ఇగ ఏందో ఏమో ఇగ నువ్వేమో అర్థమైతలేవు నాకు. నిజమా జగ్గారెడ్డి అని అడిగాను. నిజమా? ఇంత గట్టిగా ఉందా నీకు అన్నాడు. హ్మ్. గట్టిగుందన్న హ్మ్. చెప్తున్నా గదా! హ్మ్. నాకు తెలుసు గదా! హ్మ్. నా అంచనా చెప్తున్నా గదా! పక్కా గెలుస్తున్నాము. నేను మెజారిటీతోటి గెలుస్తున్నా. నాకంటే ఇక నీకు ఎక్కువనే వస్తాయి ఓట్లు. హ్మ్. ఏమి ఇబ్బంది లేదని చెప్పిన. సరే కానీ నీ నమ్మకం అని ఆయన ఎళ్ళిపోయాడు. వెళ్ళిపోయిండు అంతే. ఎళ్ళిపోయాడు. హ్మ్. ఎళ్ళిపోయిన తర్వాత ఇక ఆయన ఎళ్ళిపోయిండు. నేను పోలింగ్ రోజు ఓటేసిన గదా! హ్మ్. ఓటేసిన రోజు నన్ను కలిసిండు బైసాబ్. అక్కడ. ఆ! హ్మ్. పోలింగ్ నేను ఓటేసిన రోజు కలిసిండు. కలిసి కంగ్రాచ్యులేషన్స్ జగ్గారెడ్డి అన్నాడు. హ్మ్. ఏందన్నా అని అడిగిన. హ్మ్. నువ్వు గెలుస్తున్నావు. హ్మ్. నువ్వన్నట్టు నేను గూడా మెజారిటీ వస్తుంది నాకీడ హ్మ్. అని అన్నాడాయన. ఓహ్! ఓకే. ఆ ఓటేసిన తర్వాత కొద్దిసేపటికి సుక్కరాములున్నాడు. హ్మ్. సుక్కరాములు హ్మ్. మన సిపిఐ. సి సిపిఐ. సిఐటి లీడర్. హ్మ్. సుక్కరాములు కలిసిండు తోవల్లే. హ్మ్. కలిసి జగ్గారెడ్డి నువ్వు గెలుస్తున్నావు అన్నాడాయన. ఆయన పక్కన మల్లేశం అని ఉన్నాడు. సిపిఐ మల్లేశం ఉండే. హ్మ్. అన్న నువ్వు గెలుస్తున్నావు అన్న అన్నాడు. హ్మ్. హ్మ్. చక్కగా హైదరాబాద్ వచ్చేసిన ఇగ. హ్మ్. ఓటేసుకున్నా కదా! వచ్చేసిన. ఇగ, ఇగ ప్రదక్షిణలు స్టార్ట్ చేసిన. చిలుకూరి బాలాజీ చిలుకూరు. టెంపుల్‌లో స్టార్ట్ చేసిన. 108 అయింది. హ్మ్. ప్రదక్షిణలు కాగానే ఇగ బయటకొచ్చిన. టెలిఫోన్ బూత్‌కొచ్చిన బయట గుడి హ్మ్. ముంగట. హ్మ్. వచ్చి ఆయనకి ఫోన్ చేసిన ఒకనికి. హ్మ్. "ఏందిరా పరిస్థితి ఏముందిరా?" ఇప్పుడు ఎంతైంది 12:30 అయింది. హ్మ్. నేను గుడిలోకెళ్ళి వచ్చి చిలుకూరు బాలాజీ టెంపుల్ వచ్చేసరికి. 12:30 అయింది. అయ్యి ఆహ్, బయటకొచ్చి వానికి చేసిన. విఠల్ గానికి చేసిన. నిర్మల తమ్ముడున్నాడు కదా! ఆడు. హ్మ్. వానికి చేసిన. "ఏందిరా పరిస్థితి" అన్న. 16,000 లీడ్ ఉంది. నువ్వు బయలుదేరు అన్నాడిగ. హ్మ్. అనగానే ఇగ మరి ఆటో తీసుకున్నా. ఆటోలో ఎక్కిన. హ్మ్. బాబు సంగారెడ్డి దాకా ఇడుప్పా అని చెప్పి. హ్మ్. ఇగ ఆడికెంచి ఇగ ఆటో బయలుదేరిన. హ్మ్. ఆటో బయలుదేరినంగా ఆ పిల్లగానికి మనం ఫుల్లు గడ్డం గదా! సరే. ఆ పిల్లాడు ఇగ నడుపుకుంటూ డౌటొచ్చినాడు. శంకర్పల్లి దాటినాక అడిగిండు. హ్మ్. ఆ పిల్లగాడు. "అన్న మీ పేరు నాన్న మీ జగ్గారెడ్డి అన్నా నువ్వు" అనంటే, "అవును" అన్నా. హ్మ్. అవునా అనంగానే అట్లనా అన్న అనుకుంటే ఇగ తీసుకుపోయాడు. ఆర్‌డీఓ ఆఫీస్ ముందు పోయి అసలెవరు తెలవదు నేను ఆటోలో ఎందుకు చూస్తారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? వీళ్ళు చూస్తున్నారు. హ్మ్. చక్కగా ఆర్‌డీఓ ఆఫీస్‌కెళ్ళిపోయాను. ఆర్‌డీఓ ఆఫీస్ కాడ పోయి దిగిన దాకా నేను ఎవరు తెలవదు వచ్చినట్టు గూడా. హ్మ్. చక్కగా దిగి ఆ పిల్లగానికి ఆడ ఎవరో మనోళ్ళు ఎవరైనా ఉంటే "అరే! కిరాయి ఇచ్చేయండిరా" అని చెప్పిన. ఆ! ఆ కిరాయి ఇచ్చేసిర్రు. ఇగ అప్పుడు నాకొక అలవాటు. ఏమైనా బండెక్కితే ఈ బండి సొంత బండా? ఆటో కిరాయి బండా అని అడుగుతా. అడుగుతారు. ఆ! నాకది మొదటి నుంచి అలవాటు అది. హ్మ్. హ్మ్. ఎవరిదైనా టాక్సీలో ఎక్కినా, ఆటో ఎక్కినా, "ఇది నీ సొంత బండా? లేపోతే కిరాయిదా? నువ్వు కిరాయి తీసుకొని నడిపిస్తావా?" అన్నాడు. సరే ఆ అలవాట్లో అతన్ని అడిగిన. అడిగితే, "లేదన్నా ఇది కిరాయి బండి నడిపించుకుంటున్నా" అన్నాడు. అనగానే అట్లనా అని మనసులో పెట్టుకొని వచ్చేసిన. అంతా అయిపోయింది. ఇగ లోపల పోయి సర్టిఫికేట్ తీసుకొని బయటకొచ్చిన. హ్మ్. తర్వాత ఆ పిల్లగానికి పిలిచి 75,000 ఇచ్చిన ఆటో కొనుక్కోమని. ఓకే. ఇచ్చిన. ఆటో చార్జ్ కాదు. ఆటోనే కొనిచ్చారింక. ఆటో 75 అప్పుడు ఆటోలు తక్కువ కదా! తక్కువ అప్పుడు. కదా! 75,000 ఇచ్చిన ఆ పిల్లానికి. హ్మ్. ఈ ఆటో కొనుక్కో అని చెప్పాను. కొత్త ఓకే. ఆటో కొనుక్కోపో అని చెప్పి. ఓకే. 3, 4 నెలలకేమో ఇచ్చాననుకుంటా. హ్మ్. హుహు. ఇచ్చిన. అంటే, అంటే అట్లా ఆ ఎలక్షను ఫోబియా ఉందా? అంటే ఎలక్షన్‌లో పోవద్దనేది ఏమైనా సెంటిమెంట్ అట్లా ఇగ ఏమన్నా? ఏం లేపోతే లేదు. హ్మ్. నీకేం చెప్తున్నా అసలు హ్మ్. ఇప్పుడు హ్మ్. కౌన్సిలర్ అట్లా అయిపోయా. హ్మ్. చైర్మన్ ఏమో ఫైటింగ్ తోటి అయిపోయా. హ్మ్.
ఈ 2004 ఏమో ఇంట్లో యాడో రూమ్‌లో కూర్చొనే గెలిపిచ్చేసిర్రు. 9 ఆల్మోస్ట్ అంతే గెలిచిపోయింది. ఏంది జగ్గారెడ్డి మంచోడు. హ్మ్. ఏం పెట్టుకోడు. హ్మ్. మందికి చేస్తాడు. హ్మ్. కష్టపడతాడు. పైగా పండుగలు చేస్తాడు. కాదు. పబ్బాలు చేస్తాడు. లక్షలు ఇదే లక్షలు లక్షలు పంచేయటం మామూలు టైంలో చూస్తుంటాం. అవును. ఎలక్షన్ టైంలో మాత్రం డబ్బులు పంచరు. పంచరుగా ఎలక్షన్ ఓట్లు లేదు. పంచరు. అంటే మన ప్రాబ్లమ్ ఏందంటే నాకేం మొదటి నుంచి బిజినెస్‌లు లేవు గదా! హ్మ్. ఇప్పుడు అందరేం సేఫ్ గేమ్ ఆడతారు. హ్మ్. నాదంతా రిస్క్ లైఫ్ అంతా. హ్మ్. మనం ఏదో రూ. 100 సపోజ్ ఒక 5,00,00,000 వచ్చినాయనుకో. హ్మ్. నేను 5,00,00,000కి 20,00,00,000 ఖర్చు పెట్టి ఉంటా ఈడ. ఇక వస్తాయిలే. నేను 5,00,00,000 పెట్టి బిజినెస్ ఎప్పుడు చేయాలి ఇక 5 నేను? కోట్లు వస్తాయిలే అని 20 కోట్లు రెడీ చేసి 20,00,00,000 పెట్టుకుంటారు. ఖర్చు. పండుగలకే పంచుడుగా అయిపోతాయి కదా! నేను హ్మ్. బిజినెస్ ఎప్పుడు చేయాలి? ఎప్పుడు సంపాదించాలి? అందుకే బిజినెస్‌లు లేవు మాకెవరికీ. హ్మ్. మాకేమి అప్పుడు లేవు, ఇప్పుడు లేవు ఏమి. హ్మ్. ఎప్పటిదప్పుడే. ఇప్పుడు పొద్దున పోయి కూలి పని ఏ చేసుకొని రోజు ఆ రోజు. సాయంత్రం 500 వస్తే ఒక ఇంత 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 ఒక కిలో చికెను, ఇంత చిన్న తాగేటోళ్ళుంటే క్వార్టర్ కొనుక్కొని పోతావు చూడు. ఇక అట్లా లైఫే నాదంతా. హ్మ్. కానీ ఇక్కడ ఎక్కడంటే అదృష్టం ఉంది అదే. అదే. ఇక్కడ ఏం మన గొప్పతనం కాదు. హ్మ్. మా అమ్మ, నాయన మాకేం ఆస్తులు అవసరం లేదు. హ్మ్. వాళ్ళు మనకు రాసే వదిలేసిర్రిగ. అంతే. అంతే. మనం చిన్న విషయం మనకు కాదది. లేకపోతే ఇప్పుడు బో బోని మా ఇప్పుడు మా అమ్మ, జమాయమ్మ, మా నాయన జగ్గారెడ్డి నాకేందంటే ఇట్లా రాసేసిర్రిగ. వీడు ఏది పట్టుకుంటే అది అయిపోతుంది. ఇక అది అయిపోతది. ఇది ఏడు ముట్టుకుంటే అది బంగారం అయ్యేటట్టు రాత రాసి మనల్ని పుట్టించిర్రు అంతే. అదే గొప్ప అంతే. ఇంక వేరేదేం లేదు మనకేం. లేకపోతే ఎట్లా సాధ్యం కాదు. అందుకే అంటారు చూడు విధి నిర్ణయం, కాల నిర్ణయము, హ్మ్. కాలానుసారమే వ్యవస్థ నడుస్తది. హ్మ్. కాలమే మనం బతికిస్తది. ప్రకృతే మనం బతికిస్తది గదా! హ్మ్. 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 ఇవన్నీ డిసిషన్ అంతే ఉంటాయి. అంత మనమేదో తోపులం, తూపులం గాదు ఇదంతా. హ్మ్. మన నుంచి ఇవి జరగాలి, జరిపించాలి అంతే. అంతే. విధి నిర్ణయం అంటారు. కాల నిర్ణయం అనేది గింతే ఇగ. ఓకే. దానికి మనమేదో పెద్ద తోపులమని మనం ఫీల్ కావడం తప్పది. ఓకే. ఒకసారి అల్టిమేటు కాల నిర్ణయానుసారమే మనిషి యొక్క ప్రయాణం ఉంటది. ఉంటుంది. బతుకు కాలమే బతికిస్తది. జీవించడము, మరణించడం కాలమే డిసైడ్ చేస్తది. హ్మ్. మన ప్రయాణం కాలమే నిర్ణయిస్తది. ఓకే. దాంట్లో మనం ఫీల్ అయితే మన తప్పు. నాతో తోపు లేడంటే నా తప్పయితదది. హ్మ్. 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 విన్నావా? హ్మ్. పుట్టుక తల్లిదండ్రులు ఇస్తారు. హ్మ్. అందులోనే రాత రాసి విధి నిర్ణయిస్తది అంతే. అంతే. అంటే ఇది జీవిత సత్యం ఇది. హ్మ్. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఏం లేకున్నా ఆ రోజు ఏం లేదు, ఈ రోజు ఏం లేదు. అప్పుడు ఎట్లున్నారు? ఇప్పుడు అట్లే ఉన్నారు. అప్పుడు అట్లా, ఇప్పుడు అట్లే ఉన్నా. మధ్యలో పదవులొచ్చినాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా వస్తాయి. అప్పు కౌన్సిలర్లు. దొరుకుతది. హ్మ్. వెనక ముందు మా ఊళ్ళో ఏదైనా రియల్ ఎస్టేట్‌లో వస్తే అప్పులు కడతా, మళ్ళా చేస్తే నడుస్తుంటది. హ్మ్. విన్నారా? ఇప్పుడు మొన్న ఎలక్షన్‌కి డబ్బులు లేవు. దగ్గర లేవు. హ్మ్. అయినా సరే ఇక మేము కొంత టైం వచ్చినప్పుడు అప్లై చెప్తా. చేసి బంగారం ఎవరిచ్చిర్రు, ఎవరెవరిచ్చారు మళ్ళా చెప్తా మీకు అంతా. ఓకే. ఆళ్ళ బంగారాల నీది చెప్తా. ఆ! ఆ! నాకు బంగారం ఎవరిచ్చిర్రు, ఆ ఎలక్షన్‌లో. బంగారము పెట్టి ఎన్ని కోట్లు తెచ్చినా, లేదా ఎవరెవరు ఎంత ఇచ్చిర్రు, హ్మ్. అప్పు ఎంత ఇచ్చిర్రు అని మళ్ళీ ఒకసారి చెప్తా నేను. సమాధానం. అది సెపరేటు. నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడించాలనుకుంది ప్రధానంగా ఆ! మీరు కౌన్సిలర్ అయ్యారు, మున్సిపల్ చైర్మన్ అయ్యారు, తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో 100 మంది, 150 మంది మున్సిపల్ చైర్మన్‌లు, వైస్ చైర్మన్‌లు అయ్యారు. ఆ! వాళ్ళందరికీ అసలు మున్సిపాలిటీ అభివృద్ధి చేయటం ఎట్లా? ఫండ్స్ తేవటం ఎట్లా? డెవలప్ చేయటం ఎట్లా? ఎలా ఉండాలి? చెప్తా. అది మీకు చెప్తే మంచి పాయింట్ ఇది. హ్మ్. నేను మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు మాకు జీతాలకు కూడా రాష్ట్ర మొత్తంలో, హ్మ్. స్టేట్ మొత్తంలో జీతాలకు కూడా డబ్బులు ఉండకుండే. హ్మ్. అంటే అప్పుడు అట్లు అంటే అప్పుడు కూడా స్టేట్ ఇంత డెవలప్ కాలే కదా! అవును. ఇప్పుడు ఎవరిది తప్పు లేదు ఇందుల. హ్మ్. అప్పటికింకా ఫైనాన్షియల్‌గా రాష్ట్రం డెవలప్ అయిన రాష్ట్రం కాదు కదా! హ్మ్. ఆ రోజులలో మున్సిపాలిటీలలో 4 నెలలకు, 5 నెలలకు జీతాలు ఇచ్చే పరిస్థితి. ఎంప్లాయీస్‌కి. అది గవర్నమెంట్ నుంచి వచ్చేటివి కావు. హ్మ్. లోకల్‌గా కమిషనరు వీళ్ళు టాక్సెస్ వసూలు చేసి డబ్బులు కట్టాలి. హ్మ్. ఇక నెల రాంగానే లేబర్ పని ఎట్లుంటది చెప్పు? హ్మ్. మోరీలు, పాయఖానా, మోరీలు, మబ్బుల 4 గంటలకొచ్చి వాళ్ళు అవును పాపం. 10 గంటల మబ్బుల 4 ఇప్పుడు ఒక లేబర్ మున్సిపాలిటీలో 4 గంటలకు లేవాలి. హ్మ్. 4 గంటల నుంచి 5 గంటల వరకు 6 గంటలకు పడుకునే టైం కదా! అది అవును. మంచి అవును. నిద్ర హ్మ్. మనిషి అయిన ఏ ప్రాణి అయినా క్వాలిటీ స్లీప్ అది. క్వాలిటీ 4 నుంచి 6 మధ్యలో మంచి నిద్రలో పోయే టైం అది. హ్మ్. అలాంటి టైంలో మున్సిపల్ లేబర్స్ వాడు 4 గంటలకు లేచి వాళ్ళ కాలకృత్యాలు చూసుకొని 5 గంటలకు మున్సిపల్ ఆఫీస్‌లో రావాలి. హ్మ్. హాజరుకి ఉండాలాడ. హ్మ్. మళ్ళా 5 నుంచి నడుచుకుంటూ రావాలి లేబరు. ఇక్కడి నుంచి దూరం పోయేటోళ్ళకుంటే ఆ ట్రాక్టర్‌లలో ఎక్కిపోయేటోళ్ళు. కొన్నిటిదేమో నడుచుకుంటూ పోయేటోళ్ళు. ఇది లేబర్స్. లేబర్‌కున్నంత కష్టము నేను కుర్చీ మీద కూర్చుంటే శాసిస్తా, తిడతా. కానీ లేబర్ పని మనం ఏడ చేస్తాం? చేస్తే కాదు. అంటే ఒక మనిషి మంచిగా పండుకొని ఉదయం 6 గంటలకు లేచి కాలకృత్యాలు చూసుకొని ఫ్యామిలీతోటి గడిపే ఒక
ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి లేబర్‌లు మబ్బుల 4 గంటలకు వాళ్ళు కష్టపడుతున్నారంటే లేచి అర్ధగంటల కాలకృత్యాలు తీసుకొని, అది టిఫిన్ చేసే టైం గాదు. వాడు ఈడికొచ్చి మున్సిపల్ ఆఫీస్‌కొచ్చి ఆడ చాయ్ డబ్బా మీద చాయ్ తాగి వాళ్ళు హాజరిచ్చి వీళ్ళు మళ్ళా బస్తీలలో పోయి సేవ చేసేటోళ్ళు. హ్మ్. ఇది. నెల జీతాలు రాంగానే నెల జీతాలు ఉండేటివి కావు. హ్మ్. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఉండేటివి కావు. ఇక నెల రాగానే వాళ్ళ బాధ, కోపము, ఓ 5 రోజులు దీక్ష చేసేటోళ్ళు, ధర్నాలు చేసేటోళ్ళు, మళ్ళా పని చేసేటోళ్ళు. హ్మ్. పని ఆపుడు కాదు. హ్మ్. వీళ్ళు ఏం చేస్తుండ్రు డ్యూటీ చేసి మళ్ళా 10:30కి వచ్చి గంట ధర్నా చేసేటోళ్ళు వీళ్ళు. హ్మ్. ఇట్లా అది. నేను మున్సిపల్ చైర్మన్ ఇవన్నీ చూసినామాట. హ్మ్. ఏం చేద్దాము? నాకేమో కొంత సెన్సిటివ్‌ని నేను. హ్మ్. తిక్కల మీకు తీసుకో. అట్లా కనబడతా గానీ, హ్మ్. బాగా సెన్సిటివ్‌గానే ఉంటా. హ్మ్. రెస్పాండ్ అయితా. హ్మ్. ఇక నేను ఏం చేద్దామని అప్పుడు కమిషనర్లు వాళ్ళు వీళ్ళంటే మా ఖాదర్ భాయ్ అని ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడు ఆయన రిటైర్. ఆయన యూడీసీ ఏదో ఉండే ఎల్‌డీసీ. హుహు. ఖాదర్ భాయ్ నేను కూర్చొని ఏం చేద్దాం ఖాదర్ భాయ్ అంటే భయ్ కుछ तो भी देखो ना साहब ఆయన ఏమంటుండంటే ఒక సలహా ఇచ్చిండు. బయటంతా అప్పు తెప్పి నెలకు జీతాలు ఇస్తాము. హ్మ్. అవి వస్తాయి కదా! ఓకే. వీళ్ళు కాకుండా ఇటు వీళ్ళది రిజిస్ట్రేషన్ డబ్బులు వస్తున్నాయి వీళ్ళకు. హ్మ్. హ్మ్. టాక్సెస్ రిజిస్ట్రేషన్ డబ్బులు వస్తున్నాయి కదా! హ్మ్. అవి వచ్చినప్పుడు వాళ్ళకి ఇద్దాం సార్ అంటుండే. హ్మ్. అది ఎట్లా ఇస్తావు? వీడేమో బ్లాక్ ఇస్తాడు. నువ్వేమో వైట్ ఎట్లా అని మున్సిపాలిటీ కాదు సార్ ఎట్లా అవుతుంటే ఆడిటోళ్ళకి చెప్దాం సార్ అని ఇట్లా చేస్తున్నాడు. ఇక, ఇక మా దగ్గర మిత్తికి తెప్పిస్తుంటే ఇక. ఆ! హ్మ్. అప్పుడెంత 3,70,000 ఉండే జీతాలు బడ్జెట్. జీతాలు అందరికి. హ్మ్. 3,70,000 హ్మ్. ఇక 3,70,000 4,00,000 అప్పు తెప్పిస్తుంటే నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు తెప్పిస్తుంటే తెప్పించి నెలకు జీతాలు ఇచ్చుడు నేను స్టార్ట్ చేసిన. కంటిన్యూస్‌గా గ్యాప్ లేకుండా. నేను బయట మిత్తికి తెప్పించి జీతాలు ఇస్తున్నా లేబర్‌కి. హ్మ్. ఎందుకంటే నాకు లేబరు నేను కూడా మబ్బుల 4 గంటలకు పెట్టాను కదా! హ్మ్. నేను 4 గంటలకు వచ్చేటోడిని హ్మ్. మబ్బుల. కొన్ని రోజులైతే మున్సిపాలిటీలో పంటుంటే నేను. ఆ! మున్సిపల్ ఆఫీస్‌లో పండుకుంటుంటే. హుహు. ఆ! ఆ టేబుల్ల మీదనే పంటుంటే ఆడనే. హుహు. ఉండి ఆడనే ఉండి ఇగ మనం మబ్బులో లేసి ఆడొచ్చుడైతే ఆడనే పండుకుంటుంటి. ఓహో! పండుకొని లేబర్ రాగానే మాట్లాడి అంత అంత బస్తీలలో పోయి తిరుగుడు, చేసుడు. నేను గూడా 10 గంటల దాకా తిరుగుతుంటి మొత్తం. హ్మ్. టౌన్ అంతా తిరుగుతుంటి. కొన్ని హ్మ్. నెలలు తిరిగిన అట్లా. హుహు. ఇక హుహు. తర్వాత వాళ్ళన్నారు ఇగ సాలు సార్ ఇగ నువ్వు మాదే టెన్షన్ డ్యూటీ. హ్మ్. నువ్వు ఆడ పండుకుంటే మేము డ్యూటీ యాడైతది? హుహు. ఇగ మాకు నిద్ర అసలుకే నిద్ర పట్టదు మాకు. హ్మ్. నువ్వు రాకు పటేలా. ఇక అందరు పటేల్ నువ్వు రాకు పటేలా ఇక నువ్వు పరిశాన్ చేయకు మమ్మల్ని. హ్మ్. ఇక మా పని మేము చేసి పెడతాం పా అంటే ఇక వాళ్ళు ఇక ఆడికి ఆళ్ళే బంద్ చేసిపిచ్చిర్రు ఇక. నువ్వు తిరుగుడు బంద్ చెయ్యి ఇక మాకు. ఓకే. ఆ! ఇక నీ నిద్ర ఇప్పుడు మా నిద్ర ఎట్లా ఖరాబ్ నీ నిద్ర ఖరాబ్ చేసుకుంటే ఎట్టా పటేలా? ఇక సాలు మాకు నెలకు జీతాలు ఇస్తున్నావు కదా! హ్మ్. ఇక నువ్వు బంద్ చేసేయి అన్నట్టు. ఇక 4, 5 నెలలు రాంగానే వాళ్ళతోటి రాగానే ఖాదర్ భాయ్ జీతాలు శంకరయ్య సార్ అని ఉండే అకౌంటెంట్ ఇచ్చి ఆయన ఇప్పిస్తుండే ఇక. 3, 4 నెలలు ఆ డబ్బులొచ్చినప్పుడు మళ్ళా ఆ ఇంట్రెస్ట్ ఆళ్ళకి ఇచ్చేస్తుంటిమి పైసలు. ఓకే. ఓకే. అట్లా ఒక సర్వీస్ ఇచ్చిన. హ్మ్. నెలకు జీతాలు ఎంప్లాయీస్‌కి ఇచ్చేది. డిస్టర్బెన్స్ లేకుండా. ఇక ధర్నాలు రాస్తారోకి బంద్ ఇగ. హ్మ్. న్యాయంగా వాళ్ళకి ఇవ్వాలి గూడా. ఇవ్వాలి గూడా కదా! కానీ సోర్సెస్ లేవప్పుడు. హ్మ్. ఇది ఇట్లా 5 ఏళ్ళు నేను నడిపించిన ఇట్లా. హ్మ్. డెవలప్‌మెంట్ ఉండ మిగతా ఇక ఫండ్స్ డెవలప్‌మెంట్ ఫండ్స్ లేవు గదా! ఫండ్స్ లేకపోతే ఇప్పుడు సపోజు పనులు జేయాలి. పనులు జేయాలనంటే సంవత్సరానికొచ్చే డబ్బులను దృష్టిలో పెట్టుకొని ఇక మనోళ్ళకే కొందరికి చెప్పి కాంట్రాక్ట్ వాళ్ళకి చెప్పి బిల్స్ వచ్చినప్పుడు మెల్లగా తీసుకుందురు గానీ పనులైతే చేయండి అని రెజల్యూషన్ పాస్ జేసి ఇప్పిస్తుంటే అనమాట. హుహు. హుహు. డబ్బులు పనులు జేపిస్తుంటే. హ్మ్. హ్మ్. ఏది మున్సిపల్ పబ్లిక్ టాక్సెస్ పైసలతోటే హ్మ్. చేపిచ్చిన అట్లా. బట్ గవర్నమెంట్ మీది గాదు. గవర్నమెంట్ రాకపోయినా మున్సిపల్ చైర్మన్‌గా కమిషనర్ పవర్స్ మాయి గదా! హ్మ్. హ్మ్. మేము రిజిస్ట్రేషన్ డబ్బుల మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంటిమి. ఇక హుహు. వేరే గవర్నమెంట్ లేవు. అప్పుడు గవర్నమెంట్ గూడా ఇచ్చే పరిస్థితి లేదు. లేదు. ఆ అంటే రోజులల్ల. ఇప్పుడున్నోళ్ళకి అహా! గవర్నమెంట్ అది లేకపోతే అట్లా జేసినాము. హ్మ్. వాటర్ ప్రాబ్లమ్. హ్మ్. వాటర్ ప్రాబ్లమ్. మంజీరా వాటర్ మా పక్కనే. కానీ హ్మ్. మాకు లేవు. మేము డబ్బులు కట్టలేము గదా! హ్మ్. ఇప్పుడు అందరి డిమాండ్ ఏందంటే మా దగ్గర 5, 6 ఫీట్ల గుంతలుంటుండే. హ్మ్. ఇప్పుడు ఆ గుంతలలో ఆడవాళ్ళు, మహిళలు అందులో దిగి పట్టుకోవాల్సొస్తుంది. లేపుతుర్రి. నేను చైర్మన్ కూడా పోతుంటే ఆళ్ళు అంటుర్రి, "జగ్గారెడ్డి ఈ మా ఆడోళ్ళయితే నడుములు పోతున్నాయి. హ్మ్. మేము మగోళ్ళేమో ఇలా నీళ్ళు పట్టేది మేమే. హ్మ్. పొద్దున లేచి ఆ గుంతలలో దిగి బిందెను పట్టి తెస్తారు నడుములు పోతున్నాయి జగ్గారెడ్డి. వయసులో ముసలోళ్ళం అయిపోతున్నాము. హ్మ్. ఏదన్నా చూడు దీనికోసం" అదొకటి. ఇంకోటి అప్పుడు బోర్ నీళ్ళు. హ్మ్. సరే ఈ గుంతలలో దిగుతాం గానీ దిగినందుకన్నా బోర్ నీళ్ళు కాదు మంజీరా నీళ్ళని వచ్చేటట్టు చెయ్యని హ్మ్. అడిగేటోళ్ళు. హ్మ్. హ్మ్. అప్పుడు సదాశివరెడ్డి గారు ఎమ్మెల్యే గదా! ఆయనకు అడిగి ఒక సందర్భంలో ఆహ్, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకొని పోయినా. హ్మ్. బా ఇట్లా పోదాం బావ అంటే, "సరే నడురా" అని అన్నాడాయన.
నర్ర అన్ అంటుండే. "నడురా పోదాంపా" అంటే ఆయన సదాశివరెడ్డి సాబ్ ఎమ్మెల్యే ఆయనకు ఇవన్నీ ఉండకుండే ఫీలింగ్స్. పార్టీ డీటెయిల్ ఏం ఈ లేదు. పార్టీలు గీటీలు ఉండకుండే సదాశివరెడ్డి సాబ్‌కి. హ్మ్. "పారా నడువు పోదాంపా" అంటుంటే ఓ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుపోయిండు. హ్మ్. "సార్ వీళ్ళు బకాయిలున్నారు. మరి వీళ్ళకు నీళ్ళు మంజీరా వాటర్ వస్తలేవు. కొన్నే వస్తున్నాయి. కానీ వాళ్ళు అది కూడా ఆపేసిర్రంట" అనంటే చంద్రబాబు నాయుడు గారు అర్జున్ రావు గారని ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పుడు. హ్మ్. ఆయనకి చెప్పిండు. "మరి అదేదో చెయ్యండి వాళ్ళకు మరి పక్కకే ఉందంట" అని ఆయనకి చెప్పిండు. నేను సదాశివరెడ్డి సాబ్ ఆడికి పోయినాము. పోయినా గాని ఆయన అన్నాడు, "కరెక్టే సీఎం గారు చెప్పిర్రు కరెక్టే ఎమ్మెల్యే గారు. కానీ డబ్బులు ఎట్లా చేస్తాము? మీరు అర్థం చేసుకోండి. ఆయన మీరేదో అడిగిర్రు కాబట్టి చెప్పిండు సీఎం గారు. కానీ పరిస్థితి అట్లా లేదు. ఉన్న పైసలతోటే మనం లాగుతున్నాము ఇప్పుడిప్పుడే గదా! హ్మ్. ఎవడు లోన్స్ గూడా లేవు. ఇబ్బందున్నది" అనంటే, ఇంక బయటకొచ్చినాక మరి ఏం చేద్దాం రా అంటే, ఇగ సరే ఇగ ఇంతకంటే నువ్వు ఏం చేస్తావుబా ఇగ మరి ఇగ నువ్వు అడిగినవు, జేసినవు ఇగ మరి ఆడ పరిస్థితి అట్లుంది గదా! ఇగ ఎవరేం జేయలేం గదా! అని జెప్పి ఇగ సంగటికెళ్ళిపోయానిగ. సంగటికెళ్ళిపోయి మరి ఇగ కమిషనర్‌ని, ఇంజినీరింగు అప్పుడెవరు సాయి రెడ్డి అని ఉండే ఇంజినీరింగ్ అప్పుడు. కమిషనరు ఉండేటప్పుడు చాలామంది ఉండేటప్పుడు. రవీందర్ అని, శివశంకర్ అని వీళ్ళు చాలామంది ఉండేటప్పుడు. హ్మ్. అయితే ఇక ఇంజినీరింగ్ కూర్చోబెట్టుకున్నా. అప్పుడు అంతా ఊరోళ్ళే గదా! వాటర్ సప్లైలంతా. తెలిసినోళ్ళే ఉంటారు. ఆ కుమార్ అని అట్లనే కొంత బెస్తోళ్ళుండ్రు. అశోక్ అని ఉండే. అశోకు, వాళ్ళ తమ్ముడు ఇంకో రవి అని ఉండే. మా దగ్గర కొంత నాల్సక్ ఉంటున్నారన్నమాట. వలి, రహీం, వలి అంటారు ఆయన. హ్మ్. వలి అని, రహీం అని, కుమార్ అని ఇట్లా ఇంకా ఇంకొకాయన ఆ పేరు నోటికొస్తలేదు. పెద్ద మనిషి ఉండే. హ్మ్. పెంటయ్య అని ఉండే. హ్మ్. పెంటయ్య కొడుకులు. ఇంకో హ్మ్. పెంటయ్య తమ్ముడుండు ఇంకొకాయన. ఆయన పేరు నోటికొస్తలేదు. హ్మ్. అందరిని పిలిచిన వాటర్ సప్లైలలో. అందరిని ఇగ అందరొచ్చిర్రు. రూమ్‌లోకొచ్చిర్రు. ఏం చేద్దాం? పరిస్థితేమో ఇట్లుంది. ఎట్లా? అంటే ఈడున్నోళ్ళు ఒక మాట చెప్పిర్రు నాకు. ఆళ్ళేమన్నారంటే, "అన్న ఒక పని చేద్దాము. ఆ డిపార్ట్‌మెంటోళ్ళు ఆ లైన్ మెన్ ఉంటారు కదండీ! అంటే మాకు ఏ లైన్ నుంచయితే లైన్ అటు పోతదో హైదరాబాద్‌కి, హ్మ్. ఆ లైను మాకు అందులోకేంచి చిన్న పాయింట్ పెడతారనమాట హ్మ్. మాకు. ఆ పాయింట్‌లో నుంచి వస్తది. అది గాని తింపగలిగితే మనకు సఫిషియెంట్ వాటర్ వస్తదన్న అని వీళ్ళు సలహా ఇచ్చిర్రు నాకు. దొంగతనం చేయమని చెప్పారు మీరు. ఇగ అంతే కదా! దొంగతనం చేయాల్సిందే అన్నారాళ్ళు. ఆ! ఇగ తప్పదన్న ఇగ మరి నువ్వు మార్గం అడిగిన. ఏంది? హ్మ్. రూలేమో లేదు. హ్మ్. రూలు లేదు. లేదు. డబ్బులు లేవు. డబ్బులు లేవు. హ్మ్. మన పబ్లిక్‌ని మన మనం పబ్లిక్ అప్పుడు ఏం డబ్బులు? హ్మ్. పబ్లిక్‌తో కూడా డబ్బులు ఉండేటివి కావు అవును. గదా! అవును. మన పబ్లికు డబ్బులు కట్టలేరు. మన మున్సిపాలిటీలో లేవు. గవర్నమెంట్‌లో అక్కడ పరిస్థితి అట్లుంది. రూలేమో యాక్సెప్ట్ చేస్తలేదు. హ్మ్. మరి ఏందిరా అంటే ఆళ్ళిగ మార్గం వాళ్ళు చెప్పిర్రిగ. "ఏముందన్నా ఆ లైన్‌మెన్ మన రాజంపేటోళ్ళనమాట. ఆళ్ళ పేర్లు నోటికొస్తలేవు. ముగ్గురు, నలుగురు ఉంటారన్నా. హ్మ్. మనోళ్ళే రాజంపేటోళ్ళన్నా. ఆళ్ళని వాళ్ళని పిలుచుకొస్తా" అని చెప్పి వాళ్ళని పిలుచుకొచ్చిర్రు. హ్మ్. ఫిల్టర్ బెడ్ మీద పనిచేసే ముగ్గురు, నలుగురిని ఆ లైన్ మీద పనిచేసేటోళ్ళని తోలుకొచ్చారు. వీళ్ళు నా ముందే మాట్లాడిర్రు. మరి ఏం చేద్దాం ఊరికి నీళ్ళు కావాలి గదా! మళ్ళీ ఏం చేద్దాం, ఏం చేద్దాం అనంటే ఆహ్, వాళ్ళు సరే ఇప్పుడు ఏం చేద్దాం అనంటే ఈళ్ళు సలహా ఇచ్చిర్రు. ఆ థ్రెడ్ ఉంటది గదా! హ్మ్. దాన్ని కొంత పెంచుండి మేము వాటర్ తీసుకుంటామని. హ్మ్. అది ఎవడు ఆళ్ళేమి చూడరు గదా! మీద ఆఫీసర్‌లు. పైనోళ్ళెవరు చెక్ చేసేది కాదు కదా! ఆ! ఇగ వాళ్ళు నా ముందే మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇగ థ్రెడ్స్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసినిగ. అక్కడి నుంచి మంజీరా వాటర్ నేను ఇగ అట్లే తీసుకున్నా. మరి ఎవరు విజిలెన్స్ ఏం రాలే? మళ్ళీ ఇగ ఇంకెవరు అంటే చెక్ చేయ తెలవదు గదా! ఇది. ఎవరికీ తెలీదు. బట్ ఇది ఊర్లో నీళ్ళొస్తుంది జనాలకు తెల్ ఆఫీసర్‌లకు తెలవదు గదా! హ్మ్. ఈ కింద మా రాజంపేట ఊరోళ్ళు గదా! ఆళ్ళు గూడా. హ్మ్. మా ఊరోళ్ళకి గదా! మేము నీళ్ళు మా నీళ్ళే గదా! మంజీరా అంటే మా నీళ్ళే గదా! హ్మ్. 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 సంగారెడ్డి నెత్తి మీద పక్కకే గదా! మన నుంచి హైదరాబాద్ పోతున్నాయి. మన దాకపోతే ఎట్లా? హ్మ్. అంటే మంజీరా వాటర్ అనేది బాగా డిమాండ్ సెంటిమెంట్ ఉండే ఉంటది. బాగా విలేజ్‌లో. హెల్త్ బాగుంటది. హ్మ్. మైల పోతది దాంతోటి. రైట్ మంజీరా సాయిల్. వాటర్‌కున్న బలం ఏందంటే, మనకు ఆ వాటర్‌కున్న బలం ఏందంటే, మైల పోతది. హ్మ్. అది అది బాడీ గాని, మైల గాని. అవును. లేదు లోపల తాగినందుకు గాని. హ్మ్. మరి ఆ వాటర్‌కి అది ఉంది అట్లా. రెడ్ సాయిల్ మీద ఫ్లో అయ్యే వాటర్ కాబట్టి అట్లా. ఎందుకంటే అది అటు నుంచి కర్ణాటక, కర్ణాటక. మహారాష్ట్ర అటు జైరాబాద్ నుంచి వస్తాయి వాటర్ అవును. అవి. అవును. అక్కడి నుంచి వస్తాయి డ్యామ్‌లకు వాటర్. హ్మ్. విన్నారా? హ్మ్. అయితే ఆ వాటర్‌కి ఆ డిమాండ్ ఉంది అట్లా. అదొకటి. హ్మ్. అదే వాటర్ హైదరాబాద్ తియ్యగుంటాయి వాటర్. అవును. అవును. అంటే ఆ మంజీరా వాటరు బరువుండయి. హ్మ్. తేలికగుంటాయి. పల్చగుంటాయి. అవును. పల్చగుంటాయి ఆ వాటర్.
ఆ డిమాండ్ అనమాట. ఆ రోజులలో ఈ కుకుట్పల్లి అక్కడంతా ఇదే కదా సిటీ అంటే అంతా. హైదరాబాద్ మంజీరా వాటర్ అంటే ఈ చాలా ఫేమస్. ఏరియా అంతా అదే కదా! హ్మ్. అయితే ఇక అట్లా వాళ్ళతోటి మేము ఇగ చేపిచ్చి ఇక ఊరోళ్ళకే కదా! ఇక హ్మ్. మేము కూడా ధైర్యం చేస్తాం. ఇక ఏమన్నా అయినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి ఇక థ్రెడ్‌లు ఓపెన్ చేయడము. అక్కడి నుంచి ఇక వాటరు ఇక స్టార్ట్ కావడం. ఓకే. ఇక అది స్టార్ట్ అయింది. హ్మ్. ఇక నేనెప్పుడు 2004 ఎమ్మెల్యే అయిపోయినో, హ్మ్. అయిపోగానే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నన్ను అసలు అప్పుడు నేను కేసీఆర్ మీద కోపంలో పోయింది కాదు కదా! హ్మ్. హ్మ్. అప్పుడు ఫండ్స్ లేవు, ఏం లేవు. మాది సింగిల్ రోడ్. హ్మ్. అవును. బాంబే హైవే అవును. హైవే నుంచి. లింగంపల్లి నుంచి చందాపూర్ గంగారం తీసుకుంటే సింగిల్ రోడే. ఒక వెహికల్ ఎమ్మట ఒకడు పోతుండే. హ్మ్. అప్పుడు మా కుసుమ్ ఉన్నాడు గదా! ఇగ ఆయన ద్వారా ఆ మున్సిపల్ ఎలక్షన్ దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ అయినాయి. అవును. మున్సిపల్ ఎలక్షన్‌లో అప్పుడు నేను టీఆర్ఎస్‌లో కూడా 2 టీఆర్ఎస్‌కి గెలిపించిన. హ్మ్. అది దానికి రాజశేఖర రెడ్డి గారు కనెక్ట్ అయ్యి గట్టిోడున్నాడు. ఆడ కాంగ్రెస్ ఎట్లా లేదు. హ్మ్. మొదటి నుంచి రామచంద్ర రెడ్డి గారి తర్వాత కాంగ్రెస్ అయిపోయిందాడిగ. ఆ! ఆడ కాంగ్రెస్ లేదు గదా! ఇక అతను ఇంట్రెస్ట్ ఉంటే తీసుకురా నీ ఫ్రెండ్ అంటున్నావు గదా! అంటే తీసుకొస్తా అని చెప్పాడు. చెప్పగానే వస్తా పా అని అన్నా. రాజశేఖర రెడ్డి దగ్గర పోయినా, జగ్గారెడ్డి నువ్వంటే నాకు నచ్చినావు. నువ్వు మున్సిపల్ ఎలక్షన్‌లు నేనంత ఫోర్స్ పెడితే గూడా పోలీసు బయట నుంచి పోలీసుని పంపించినా అప్పుడు పోలీసులతోటి ఫైటే. హ్మ్. ఇది కొత్త గాదు నా లైఫ్ అవును. అంతా పోలీసులతో ఫైటే. హ్మ్. నేను చైర్మను పోలీసుల ఫైటే. ఎమ్మెల్యే అయినప్పుడు. నేను ఎమ్మెల్యే అయినాక ఆ మున్సిపల్ ఎలక్షన్‌లో మళ్ళా పోలీసులతోటి ఫైటే. హ్మ్. అప్పుడు శ్రీధర్ రెడ్డి అని ఎస్ఐ ఉండే. హ్మ్. ఐపీఎస్ వ్యాస్‌ని ఇన్‌చార్జ్ ఇచ్చిర్రు రాజశేఖర రెడ్డి గారు. హ్మ్. అప్పుడు సునీత లక్ష్మారెడ్డి, దామోదర్ సాబ్ ఇన్‌చార్జ్. ఆళ్ళే కదా అవును. జిల్లాల. అవును. వాళ్ళు ఇన్‌చార్జు. ఈమె సునీత లక్ష్మారెడ్డి కంప్లెయింట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారికి. అన్న ఈడ మీరు మాతోటి కాదు. ఈడ మనోళ్ళు సరిపోరు ఆయనకు. హ్మ్. ఆ పోలింగ్ బూత్ రోజు ఆయన అంతా పరిచయం చేస్తాడంట. హ్మ్. ఇగ అది ఇది అనంటే ఆళ్ళు ఎస్పీ వ్యాస్‌ని పంపించిర్రు ఈడికి హ్మ్. ఇన్‌చార్జ్. హ్మ్. ఎస్పీ వీళ్ళంతా ఐబీలో కూర్చొని ఎల్లుండి పోలింగ్ గదా! రాజశేఖర రెడ్డి గారు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిర్రు. ఈ 2 గెలవాలి. ఇది 2 కాంగ్రెస్ గెలవాలి. టీఆర్ఎస్ గెలవద్దని ఆయన ఏదో చెప్తే, అప్పుడు డీఎస్పీ ముస్లిం ఉండే ఎవరో పేరు లేదు. శ్రీధర్ రెడ్డి ఎస్ఐ. హ్మ్. ఇప్పుడు డీఎస్పీ ఉన్నాడు. డీఎస్‌పీ ఉందా? డీఎస్పీ ఉన్నాడాయన. శ్రీధర్ రెడ్డి సార్ ఒక పని అంతా ఇన్నాక ఆయనని హౌస్ అరెస్ట్ చేసేసేయండి పొద్దున్నే అన్నారంట. హ్మ్. ఆయన హౌస్ అరెస్ట్ చేసేయండి అని చెప్పిర్రంట. చెప్తే శ్రీధర్ రెడ్డి ఎస్ఐ అన్నాడు ఈయనన్నాడట, సారు నాదో సలహా అంటే ఏంది అనంటే, ఆయన ముట్టుకోకపోవడమే బెస్ట్ సార్. అసలేం ఏం పట్టుకోకపోతే. హ్మ్. ముట్టుకోకపోతే కొంతన్నా మనకు ఆశ వదులుతది. ఎందుకనంటే సార్ మనం ముట్టుకుంటే మనం వాడుడు గాదు. మనల్ని ఆయన వాడేస్తాడు సార్ అన్నాడంట ఆయన. హ్మ్. హ్మ్. ఆయన గురించి నేను ఎస్ఐగా ఎమ్మెల్యే గాకముందు చూసిన ఈడ. హ్మ్. పోలీసోళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ అయితే హ్మ్. ఆ! ఆయన ఇగ దాన్ని వాడేస్తాడు సార్ ఆయన. హ్మ్. ఆయనకున్న అదొక ప్రాక్టీస్ అది మన వేరోళ్ళ లీడర్‌లకు నేను చూడలేదు ఇట్లా. హ్మ్. ఆయన ఎట్లా వాడాలో మనం ఎవ్వరిని కొట్టినా వాడేస్తాడు సార్ ఆయన. హ్మ్. అంటే ఆళ్ళు నమ్మలేదంట ఆళ్ళు. హ్మ్. ఏ సీతారెడ్డి అట్టెట్లా అంటున్నావు? లేదు సార్ ఆయనను ఫ్రీగా వదిలేస్తే మనం ముట్టుకోకపోతే హ్మ్. ఆయన కూల్‌గుంటాడు. హ్మ్. మనం ట్రై చేస్తే గెలవచ్చు. హ్మ్. కానీ తప్పిదాన్ని ఆయన ముట్టితే హ్మ్. ఆయన మన కంట్రోల్‌లో మన దగ్గరనే ఉంటాడు. హ్మ్. సెకండ్‌లలో రెచ్చిపోతారు సార్ ఆయన మనుషులు. హ్మ్. అసలు మనకు ఇవ్వరు సార్ అంటే కూడా వాళ్ళు ఇనలే. హ్మ్. ఇనకుండా ఆ డీఎస్పీ అన్నాడంటే, నేను చూస్తా కదా! అట్టెట్లయితది అని ఎస్పీ ముందు ఆయన చేసుకొని నన్ను అరెస్ట్ 12 చేసి. గంటలకు టక్‌మని అరెస్ట్ చేసిర్రొచ్చి. హ్మ్. హౌస్ అరెస్ట్ అని వచ్చిర్రు. డీఎస్పీ అందరూ వచ్చారు. హ్మ్. ఎస్ఐ సీతారెడ్డి మాట ఇనలే వాళ్ళిగ. హ్మ్. నన్ను అరెస్ట్ అని ఒక అర్ధ గంటలో మళ్ళది ఫైర్ అయిపోయి ఉంటారు. ఫైర్. ఇక నేను ఆడికేంచో ఇద్దరు ముగ్గురు తిడతా మా వోళ్ళే పీకుతున్నార్రా పొండి పొండి బూతులలో ఇట్లనంట. హ్మ్. మన సీఎని ఎట్లన్నా? హ్మ్. ఆ! హ్మ్. అసలు దారుణంగా అనేస్తా మా హ్మ్. వోళ్ళని. హ్మ్. పీకుతున్నార్రా పొండి పోయి ఆడ పొండి. పొండి పొండి ఎవడొస్తాడో పోలీసోళ్ళని పొండి. హ్మ్. దుంకు పొండి బూతులలో పడిపోండి అంట. హ్మ్. అంతే ఎక్కువ హ్మ్. అనా. హ్మ్. మా వోళ్ళు అంతా ఇగ పోయి బూతులలో దాన్ 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 అయిపోయింది ఖతం. అయిపోయింది. పోలీసోళ్ళు పరేషాన్. 2 మున్సిపాలిటీలు కొట్టేసారు. 2 మున్సిపాలిటీలు నేను 2 సిద్దిపేట, 3 హరీష్. 3 గెలిచింది. 3 మొత్తం టీఆర్ఎస్ మొత్తం గెలిచింది. తెలంగాణలో 3. తెలంగాణలో 3. దానికి రాజశేఖర్ రెడ్డి గారు ఇష్టపడి హ్మ్. నాతోటి అన్నాడాయన. హ్మ్. కుసుము నేనిద్దరం ఉన్నాం. నువ్వు నాకు నచ్చినవు జగ్గారెడ్డి అన్నాడు. అంటే ఈ విషయం ఆయనకి చెప్పిండు నాకు. రాజశేఖర రెడ్డి గారు చెప్పిర్రిది. ఓహోహో! ఏది? హ్మ్. ఈ సునీతా లక్ష్మారెడ్డి కంప్లెయింట్ ఇచ్చింది. ఎస్పీ పెట్టింది. ఇంత చేసినా గూడా
అంటే నువ్వు గట్టిగా నువ్వు గట్టిగా నాకు నువ్వు నచ్చినావు. హ్మ్. నాకు అవసరము. నీకేమి ఇబ్బంది లేదు గదా! రావడానికి అని అడిగాను నేను. అని నేనేమి అడగలే. ఆయనే అన్నాడు. హ్మ్. నీకు నువ్వు కాంగ్రెస్‌లోకొస్తే గంగారం నుంచి సంగారెడ్డి వరకు నేషనల్ 4 వే అదేమంటారు? 4 లైన్. 4 లైన్ వే ఇచ్చేస్తా నీకు ఫస్ట్. హ్మ్. ఫ్యూచర్‌లో ఐఐటీ వచ్చేదుంది. ఐఐటీ ఇచ్చేస్తా నీకన్నాడు. ఆహా! ఓకే. అది కూడా చెప్పారు. ఇదే మాట అన్నాడాయన. హ్మ్. హ్మ్. అయితే ఆయన ఐఐటీ అన్నప్పుడు ఐఐటీ నాకు తెలవదు. హ్మ్. అది మన చాలా పెద్ద పెద్ద చదువు ప్రాజెక్ట్. హ్మ్. పెద్దగా ఎడ్యుకేషన్ లేదు గదా నాకు. హ్మ్. అన్నా గాని ఐఐటీ అంటే ఇగ నేను ఆయన అన్నాడంటే అది పెద్దదేమో అనుకున్న అదేదో హ్మ్. ఐఐటీ ఇన్‌స్టిట్యూషన్ అంటే హ్మ్. ఇగ ఆయన అన్నాడు గదా! ఏదో పెద్దగా ఉంటదన్నది. ఇగ రోడ్ అంటే హైవే అంటే 4 వే లైన్ గదా! హ్మ్. 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 ఆ! అవును. అనంగానే అప్పుడు సరే అన్న నేనొచ్చేస్తా అని చెప్పాను ఇగ. హ్మ్. వచ్చేస్తా అన్నా. యాక్చువల్‌గా దానికి కారణం గూడా ఏందంటే, నేను టీఆర్ఎస్‌లో పోవడానికి కారణం గూడా, నేను ఈ రాష్ట్రం రావాలి, రాష్ట్ర విభజన కోసం పోయినోడిని గాదు. హ్మ్. బీజేపీలో నన్ను అణగదొక్కిర్రాడ. ఓకే. నాకు నాకు టికెట్ రాకుండా సత్యకిచ్చిర్రు. హ్మ్. అవును. ఆయన ఎమ్మెల్యే గెలిచిండు. అయిపోయింది ఆ పీరియడ్. 99. తర్వాత బీజేపీ వాళ్ళు నన్ను నా సహకారం నా నా నేను పడ్డ కష్టానికి ఆడ బీజేపీ. హ్మ్. నరేంద్ర గారు గూడా ఆడొచ్చిండంటే జగ్గారెడ్డి దిక్కేంచే. హ్మ్. సంగారెడ్డి హెడ్ క్వార్టర్‌కి వచ్చిండంటే, హ్మ్. ఆడ జగ్గారెడ్డి అనేటోడు గట్టోడున్నాడనే నరేంద్ర గారు వచ్చిర్రు. హ్మ్. సత్తయ్య గూడా ఆడ బేస్ జగ్గారెడ్డే. హ్మ్. సంగారెడ్డి హెడ్ క్వార్టర్‌లో. హ్మ్. బీజేపీ గాదు జగ్గారెడ్డే. హ్మ్. 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 జగ్గారెడ్డి తర్వాత బీజేపీ. అంతే కదా! హ్మ్. వాళ్ళు నన్ను వాడుకొని వాళ్ళు నన్ను పార్టీలో ఉనికి లేకుండా చేసేసిర్రు నాకు. ఓహో! ఆ తిక్కలున్నప్పుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టిర్రు. హుహు. ఆయన ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ గదా! అప్పుడు కేసీఆర్ గారు. అప్పుడు మీరు మున్సిపల్. నేను మున్సిపల్ చైర్మన్‌ని. ఆ సంబంధాలున్నాయి. హ్మ్. ఆయన ఎవరెవరు గట్టోళ్ళున్నారో అందరిని పిలుస్తున్నాడాయన. హ్మ్. ఇప్పుడు ఆయన గూడా ఆ రోజుల్లోనే వాదం తెలంగాణ ప్రజల ప్రేమ, రాష్ట్రం అని పెట్టలే. హ్మ్. ఆయన చంద్రబాబు నాయుడు గొడవైతుంది ఆయనే పెట్టిండు. హ్మ్. నాకు బీజేపీవోళ్ళు నన్ను అణగదొక్కాలని చూసిర్రు కాబట్టి ఈళ్ళ మీద తిక్కల ఆయన పిలిస్తే నేను అల్లబోయినా. హుహు. హుహు. నేనెక్కడ గూడా నేనేమి వాదం పేరు మీద వాడుకున్నది లేదు. వాదాన్ని ఉపయోగించుకుంది లేదు. ఓకే. డెవలప్‌మెంట్ మీ నేను ఎగ్జిస్టెన్స్ మీ ఎగ్జిస్టెన్స్. టీఆర్ఎస్‌లో పోవడానికి చెప్తున్నా. హ్మ్. 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 పోయినా. నా మైండ్‌లో వాదం పేరు మీద పోయుంటే వేరు. నేను ఓన్లీ పొలిటికల్ సక్సెస్ కావడానికే పోయినా. హ్మ్. ఆయన సక్సెస్ కావడానికే పెట్టిండు. హ్మ్. తర్వాత రాష్ట్రము, విభజన, ఇగ కథలు, కార్ఖాన్లు, అవన్నీ ప్రజలు వేరే ఇగ ఇంకా. ఇది తప్ప తర్వాత ఎపిసోడ్ ఇదంతా. హ్మ్. 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 ఫస్ట్ కేసీఆర్ గారు పెట్టుకున్నది ఆయన జరిగిన అవమానానికి చంద్రబాబు నాయుడు కోసం ఆయన పార్టీ పెట్టుకున్నాడు. వాదం పేరు మీద. బీజేపీలో జరిగిన అవమానం. నాకు బీజేపీ జరిగిన అవమానానికి నేను అందులోకి ఓకే. ఓకే. ఇదే అసలు రాజకీయం ఇదంతా. హ్మ్. తర్వాత వాదం ఆయన పెట్టుకున్నాడు. హ్మ్. నేను సమైక్యంగానే అని నా లైన్ అట్లనే ఉన్నది. హ్మ్. ఇక కానీ మీరు ఇదంతా టీఆర్ఎస్ ఇదయిపోయింది. టీఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి హరీష్ రావు ఆ! కారణం. అరే కాదు. అది హరీష్‌కి సంబంధం లేదు. కవిత మాట్లాడారు ఈ మధ్య. ఇగ అది వేస్ట్ మాట అది. హ్మ్. యాపిల్‌లో ఇగ అది మెచ్యూరిటీ లేని ముచ్చట్లవన్నీ. హ్మ్. హ్మ్. ఓకే. నేను కేటీఆర్ చెల్లెలు హ్మ్. అది ఆమె మెచ్యూరిటీ లేని మాటలవి. హ్మ్. హ్మ్. నాకు హరీష్ రావు గొడవనే లేదు. హ్మ్. ఏది రాజకీయంగా. ఎందుకంటే హరీష్ రావు అంత గొడవ పడే ధైర్యం కూడా చెయ్యడు. హ్మ్. నాకెందుకు జగ్గారెడ్డితోటి అనుకుంటాడు. హ్మ్. 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 అదేం లేదు. హ్మ్. ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు అన్నారు. నేను గూడా ఏందంటే యువకుడిని, హ్మ్. యంగ్‌లో ఎమ్మెల్యే అయినా పనులు కావాలి. హ్మ్. ఇప్పుడు పైసల మైండ్ ఎవనుకుందప్పుడు. హ్మ్. అంతే కదా మరి. ఎవరికి నాకే కాదు ఎవరికి లేదు ఇంకా అప్పటికి. హ్మ్. ఇవన్నీ లేవు హ్మ్. గదా! హ్మ్. హ్మ్. ఇదంతా రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ అమ్మాయి పంచాయతీలు గాని, అప్పుడు ఇవంతా లేదు గదా! నేను అన్నాడిగ జగ్గారెడ్డికి 4 వే లైన్ ఇస్తా. నీకు ఫ్యూచర్‌లో ఐఐటీ. ఐఐటీ వచ్చింది అది ఇస్తా. నాకు 4 వే లైన్ గాని నాకు ఇష్టపడ్డా. అబ్బా! ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన 6 నెలల్లో 30 యాక్సిడెంట్లు చూసిన. 30 మంది చచ్చిపోయారు. హ్మ్. ఏది మా సంగారెడ్డి చౌరస్తా నుంచి కంది వరకు. హ్మ్. అంటే అంతకుముందుకు ఎంతమంది చచ్చిపోయారో ఇది నేను ఎమ్మెల్యే అయినాక నాకు తెలిసింది ఇది. రెగ్యులర్ తిరుగుతున్నాం కాబట్టి. అంటే అది అట్లుండే చిన్న రోడ్డు యాక్సిడెంట్ గుంపు అసలు ఒక అడవి తీరు ఉంటుండే అదంతా. హ్మ్. 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 ఇగ అవన్నీ చూసే నేను మా సంగారెడ్డిలో 15 మంది చచ్చిపోయారు అట్లా. ఆ! నేను ఎమ్మెల్యే అయిన 6 నెలల్లో. అంతకుముందు నువ్వు సంగారెడ్డి నుంచి రాలేవు నీకు తెలవదు ఎప్పటికి ఇట్లా సస్తనే పోతుర్రు అని అన్నారు. హ్మ్. అందుకే నేను రాజశేఖర రెడ్డి గారు అనంగానే ఇక నేను రైట్ అన్న నేను వచ్చేస్తాను. పక్కన కుసుమ్ ఉన్నాడు. హ్మ్. ఇక రెడీ అయిపో అన్నాడు. ఇక నా భార్య ఇంక మిగతా ఎమ్మెల్యేలు వచ్చిర్రు. కండువాలు కప్పుకున్నారు. హ్మ్. ఇక ఆయన కొన్ని నెలలకే నాకు ఫస్ట్ 4 వే లైన్ సాంక్షన్ ఇచ్చిండు. హ్మ్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, నరేంద్ర గారు ఎంపీ కదా! ఆయన, నేను మా సంగారెడ్డి పొత్తుపల్లి చివరొస్తే కొబ్బరికాయ కొట్టేసాం. హ్మ్. 4 వే లైన్ స్టార్ట్ అయింది. సరే చెప్పండి. అదైన కొన్ని నెలలకే ఐఐటీ ఇచ్చేసిండు. హ్మ్. సోనియా గాంధీ గారు వచ్చారు ఐఐటీ కొబ్బరికాయ కొట్టారు. హ్మ్. రికార్డే కదా! అంతే కదా! డెఫినెట్‌గా. అట్లా పోయినాం మేము. ఓకే. దాని తర్వాత ఏమైంది?
ఇక ఇమ్మీడియట్‌లీ రాజశేఖర రెడ్డి గారిని కలిసి, "అన్న ఇంకో పనన్న చెప్పు." నన్ను ఆయన ప్రేమతోటే ఇగ. హ్మ్. ఇక జగ్గారెడ్డి అని కూడా బంద్ చేసిండు. చెప్పు జగ్గా అంటుండే హ్మ్. రాజశేఖర ఓకే. రెడ్డి గారు. జగన్. ఓన్ చేసేసుకున్నాడు ఆయన. హ్మ్. ఆయన గాని, కేవీపీ గారు హ్మ్. ఇక వాళ్ళు లైక్ చేస్తుర్రు ఇగ. అంటే నా సర్వీసు లెక్క ఆయన కూడా అదే స్టైల్ కదా! హ్మ్. ఆయన అప్పులు సప్పులు చేసి రాజకీయం నాయకుడు చేసేవాడు. అయినోడు. హ్మ్. నాకు సూర్యుడు చెప్తుంటాడు. హ్మ్. నేను అది దగ్గరైనంక హ్మ్. సూర్యుడు ఒకరోజు అన్నాడు నాతోటి, "జగ్గారెడ్డి నీకు చెప్తా, ఇప్పుడు సీఎం అయ్యిండు బచాయించిండు ఆయన. హ్మ్. సీఎం కాకపోతే ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టిపోయేంత అప్పు చేసిండు" అన్నాడు. హ్మ్. ఎందుకన్నా ఏముంది? రాజకీయమే అంత. హ్మ్. సంపాదన లేదు. ఎంపీ, హ్మ్. మా దగ్గర మెయింటెనెన్సు హ్మ్. అంతా చూడాలి. కరువు ఏరియా మాది. హ్మ్. ఆ! రూ. 10కి మిత్తి తెచ్చిన కాలం ఉంది జగన్‌రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు. ఆ! హ్మ్. ఆయన సూర్యుడే చూస్తున్నాడట అంతా. హ్మ్. హుహు. నేనే తెస్తుంటే జగ్గారెడ్డి మేము ఒక బ్యాచ్ ఉంటుంటిమి. హ్మ్. ఆయనకు అంటే ఆయన టెన్షన్ కానీయకుంటిమి. ఈ రూ. 10 మిత్తి తెచ్చేది ఆయనకు తెలవకుండేనట. ఓహ్! డబ్బులు కావాలంటే తెచ్చేదంతే. తెచ్చేదంట వీళ్ళు హ్మ్. బయట. హ్మ్. తెచ్చి సూర్యుడేనంట. సూర్యుడు ఇంకొక టీమ్ ఉంటుండంట వీళ్ళది. హ్మ్. ఇక ఆయన కూడా అక్కడ చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు జగ్గారెడ్డి అభిమానంతోటి చేసేటోళ్ళున్నారు. అందరూ ఇగ అప్పులు సప్పులు చేసి ఆయనకిచ్చేటోళ్ళు. మేము గూడా బయట అట్లా తెస్తుంటిమి. అప్పులోడొస్తే గూడా ఆయనకి తెలవనీయకుంటిమి. బయట వాడు లొల్లి చేస్తుండేవాడు అప్పులోడు. హ్మ్. మేమే మేనేజ్ చేస్తుంటిమి. హ్మ్. అంటే ఆయనకు తెలవొద్దు గదా! డిస్టర్బ్ కావద్దు గదా! అని ఇట్లా లాగినాం జగ్గారెడ్డి. సీఎం అయిండు కాబట్టి అంత రిస్క్ ఆయన గూడా చేసిండు. చేసిండు. అందుకే కేవీపీ గారు అంటారు. ఒకరోజు అన్నాడు కేవీపీ గారు నన్ను తీసుకుపోయి ఆహ్, రా ఆహ్, చాంబర్‌లో ఉన్నాము. అందరు మినిస్టర్‌లు గూడా ఉన్నారు సెక్రటరియట్‌ల. కేవీపీ గారు పట్టుకపోయి ఆహ్, సీఎం గారు అంటే ఆయన చాంబర్‌లో ఉంటేనేమో కేవీపీ గారు ఆయన సీఎం అంటుండే. హ్మ్. ఇక లంచ్‌లో ఇంట్లో పోతే రాజశేఖర్ అంటుండే ఆయన. హ్మ్. ఇక మధ్యలో సీఎం గారే. సీఎం గారు ఈయన కొంత చెప్పు అన్నాడు. ఏంది అని అన్నాడు. నువ్వు ఎట్లయితే అప్పులు చేసి హ్మ్. రాజకీయం చేసినావో హ్మ్. ఆ! నువ్వే ఇంత అంటే నీకంటే కొంత ఎక్కువున్నాడు ఈయన. హ్మ్. ఆయన గూడా అట్లా అప్పులు చేసి రాజకీయం చేస్తున్నాడు. హ్మ్. ఇప్పుడు స్టిల్ రోడ్ మీద ఉన్నాడాయన. హ్మ్. నువ్వు సీఎం నువ్వున్నావు. హ్మ్. కానీ సమస్య ఏంది? ఆయన అప్పులు కట్టుడు పెద్ద పని గాదు. హ్మ్. ఇప్పుడు అప్పులు కట్టేయొచ్చు ఇప్పుడు. నువ్వు నేను కలిసి ఇప్పుడు అప్పులు కట్టేయొచ్చు జగ్గారెడ్డిది. హ్మ్. కానీ ఈయన ప్రాబ్లమ్ ఏందంటే మళ్ళీ అప్పులు చేస్తాడు. మళ్ళా పండుగలంటాడు, రాజకీయం అంటాడు, మళ్ళా అప్పు చేస్తాడు. హ్మ్. నువ్వు మళ్ళీ అది గూడా కడతావు. హ్మ్. మళ్ళా అప్పు చేస్తాడు ఈయన. హ్మ్. ఈయన అప్పు ఆపడిన. హ్మ్. ఎందుకంటే రోజు ఖర్చే ఈయనకు. రోజుకొచ్చి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అప్పులు చేస్తే? రాజశేఖర రెడ్డి గారు, కేవీ గారితోటి మాట నేను ఎట్లున్నా, ఇక వాళ్ళందరూ అట్లా మంత్రులంతా అట్లున్నారు. ఈయన ఇది చెప్తున్నాడు. మరి ఏంది సొల్యూషన్ ఏంది అని అడిగిండు రాజశేఖర రెడ్డి గారు. సొల్యూషన్ మనం కాదు ఆయననే సొల్యూషన్ అన్నాడు. హ్మ్. ఆయనంతట ఆయన్నే హ్మ్. ఆ! ఒకరోజు అప్పులు చేసుడు బంద్ చేయాలనే అనుకున్న రోజే అది బంద్ కావాలి. ఓకే. ఆయన అప్పులు కట్టుడు పెద్ద పని కాదు. హ్మ్. నువ్వు 100 సార్లు కట్టు ఆయన ఖర్చు ఆగదు. ఆయన అప్పు ఆగదు. హ్మ్. ఆయన్నే డిసైడ్ కావాలి. హ్మ్. కాబట్టి జగ్గారెడ్డిని నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను. ఆయన్నే ఒకరోజు అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫీట్ అది కదా! ఆయననే చేసుకోవాలి. హ్మ్. నీకు తెలవాలి కాబట్టి నీకు చెప్తున్నా. హ్మ్. నీదే ఒక పెద్ద టెన్షన్ ఉంటుండే నాకు. హ్మ్. ఫ్రీ అయిపోయినా. హ్మ్. నువ్వు సీఎం అయినావు. ఇప్పుడు పరిపాలన అప్పులు కట్టుకున్నావు. ప్రశాంతంగా ఉన్నావు. నీ పరిపాలన చేస్తున్నావు. ఇప్పుడు ఇప్పుడు నీ తర్వాత ఈ జగన్‌రెడ్డిని చూస్తే మళ్ళీ అదే సేమ్ నువ్వు గుర్తుకొస్తున్నావు. హ్మ్. నీకు తెలవాలి కాబట్టి నీకు చెప్తున్నా హ్మ్. అని ఈ మాట కేవీ గారు చెప్పారు రాజశేఖర్ గారు. హ్మ్. 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 ఇక ఆయననే ఇక ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. ఓకే. మీకు మీరే మన పెట్టుకున్నారు. ఇద్దరి తప్పు లేదు ఇక. హ్మ్. ఇక ఆయనే ఫుల్ స్టాప్ పెట్టుకోవాలన్నాడు. అంటే ఆయన బాగా అట్లా స్టడీ చేసిండు నన్ను. హ్మ్. హ్మ్. చేసే చెప్పిండు. సో, ఇప్పటికి మీరు ఇంక అప్పులు చేయడం ఆపలేదా? ఎక్కడ ఆపినా? ఇంక ఆపడం సాధ్యం కాదసలు. ఇప్పుడు నీకేం చెప్తి కదా! అదే కదా! ఆపడం సాధ్యం కాదింక. ఒక రోజొస్తది. హ్మ్. ఒక రోజొస్తదది. ఆ ఈ రోజు కోసం ఈ పండుగల కోసము, ఈ రాజకీయం కోసము, అడిగినోళ్ళకి ఇవ్వడానికి కోసం అప్పు చేస్తూనే ఉంటా. హ్మ్. అది ఆపే రోజు ఒక రోజొస్తది. ఓకే. ఆపే రోజు ఒక రోజొస్తది. ఆపాలి అప్పు అని కడతా. హ్మ్. అప్పు కట్టి మామూలుగా ఇట్లా నాకు ఇట్లా వందల కోట్లు ఇష్టం లేదు. నెలకు మనకు ఈ పండుగలు ఫ్యూచర్‌ల హ్మ్. అప్పు లేకుండా పండుగలు చేయాలి సంగారెడ్డిలో. హ్మ్. అప్పులు చేయకుండా ఎవరు హెల్ప్ అడిగితే వాళ్ళకియ్యాలి. హ్మ్. అప్పు లేకుండా ఆహ్, రాజకీయం నడపాలి. ఇది ఫ్యూచర్‌లో డిజన్ ఉంది. హుహు. ఈ దానికి ఒక రోజు కాలం నిర్ణయిస్తది. ఓకే. ఇక నేను టైం కోసం వెయిట్ చేయాలి. ఓకే. టకాయించిపోయారు అప్పులతో. లేదు హ్మ్. తకాయించా. హ్మ్. బట్ బట్ త విజన్ ఉంది. అహా! అదొక రోజు వస్తది అంటున్నా. ఆ రోజొస్తుంది.
ఆ రోజు కోసం ప్రయత్నం కాలం చేశారు. ఒకరోజు నిర్ణయిస్తది. హ్మ్. జగ్గారెడ్డిగా ఈ రోజు నుంచి నువ్వు అప్పులు లేకుండా, హ్మ్. నువ్వు పండుగలు చేసుకోవచ్చు అప్పులు లేకుండా, నువ్వు అడిగినోళ్ళకి హెల్ప్ చేయొచ్చు అప్పులు లేకుండా, నువ్వు రాజకీయం చేసుకోవచ్చు. హ్మ్. ఆ! అర్థమైంది కదా! హ్మ్. హ్మ్. చేసుకోకుండా ఒకరోజు నాకు కాలమే నిర్ణయిస్తది ఆ రోజు. ఓకే. ఆ విశ్వాసం నాకుంది. ఓకే. ఓకే. అప్పటిదాకా ఇగ లాగుతూనే ఉంటా. సో, అప్పులకు అంటే పరిష్కారం. నాకు విశ్వాసం ఏందంటే, హ్మ్. అంటే ఇవన్నీ ఆలోచన చేయ జనరల్‌గా. హ్మ్. ఇప్పుడు ఎందుకో ఇగ అంతా అట్లా నా పుట్టుకనే అట్లా వచ్చేసిందిగ. హ్మ్. 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 ఇ ఇ నేనెప్పుడూ నెగెటివ్‌గా పోను. పాజిటివ్‌గా పోతా. హ్మ్. నా లైఫ్ అంతా పాజిటివ్. హ్మ్. కష్టాలు, బాధలు, అవమానాలు, ఇబ్బందులు ఇది ప్రతి మానవుడికుంటాయి. హ్మ్. నాకు, నీకని గాదు. హ్మ్. ఇంకోటి నాకెందుకు కలిసొస్తది కాలము నాకెందుకు కలిసొస్తదంటే, నా కోసం ఏం జేసుకోను గదా! కరెక్ట్. హ్మ్. నా భార్య కోసం నేనేం జేయ. హ్మ్. నా కూతురు కోసం నేనేం జేయ. కొడుకు కోసం ఏం చెయ్య. హ్మ్. నేనేదో సంపాదించి, నా కూతురుకు ఒక 100,00,00,000 బిల్డింగ్ కట్టితే, ఓ 50,00,00,000 బిల్డింగ్ అవి ఏం లేవు గదా! మాత. హ్మ్. అదే రామ్‌నగర్, అదే రామ్ మందిర్, అదే ఇల్లు. హైదరాబాద్‌లో కూడా నేను ఇన్ని కోట్ల రూపాయలు పండుగలు పబ్బాలు చేసినప్పుడు కూడా ఇల్లు కొనుక్కోలేడా? అవసరం కూడా అనిపియలేదు. కొనుక్కోలేము. హ్మ్. కిరాయి ఇంట్లోనే ఉంటా ఈడ గూడా. హ్మ్. మొన్న నా కూతురు పెళ్ళప్పుడు పెళ్లి కంటే ముందు అప్పుడు నేను 22 ఇయర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఉంటున్న కిరాయికి. ఓహ్! 3000 ఇస్తుంటి. హ్మ్. నా కూతురు అన్నది, "నాన్న ఇగ ఈ కిరాయి ఇంట్లో పెళ్ళైంది ఓ 50,00,000 ఎన్ని కోట్లు పెట్టినావు? 50,00,000 పెట్టి నువ్వు ఇల్లు రిసైన్ చేసుకోవా?" అంటే హ్మ్. మా కూతురు పెళ్ళి కంటే 2 నెలల ముందు హ్మ్. ఇప్పుడున్న ఇల్లు 50,00,000 ఇచ్చి ఓనర్స్‌కి ఇచ్చి రిసైన్ చేసుకున్నా. ఓకే. 22 ఏళ్ళు కిరాయే కట్టినా అది కూడా. నాతో కూడా చెప్పింది కూచి. ఆ! సొంత ఇల్లు లేదు మా నాన్నకి ఆ! అందరికి అమ్మేసాను అని అట్లనే చెప్పింది. ఉంది అట్లా. హ్మ్. కాబట్టి నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్ లేదు. నా హ్మ్. భార్య అడగదు. హ్మ్. కూతురు అడగదు. హ్మ్. కొడుకు అడగదు. వాళ్ళకి తెలుసు. హ్మ్. చేసే అప్పులు అంటే కూడా లేదులే వాళ్ళకి. నా జీన్స్ మా అమ్మ నాయన జీన్స్ నాకొచ్చినాయి. నా జీన్స్ అంతే వాళ్ళిద్దరికొచ్చినాయి. కదా! అంతే కదా! నిర్మల కూడా అట్లే ఉంటది. హ్మ్. ఇక మేమిద్దరము దాదాపు 8వ తరగతి 8 ఎయిత్ క్లాస్ నుంచి నేను నిర్మల కుసుమ వాళ్ళ ఇంట్లో రెంటెడ్‌కున్నాం కదా! హ్మ్. హ్మ్. అక్కడి నుంచి మా పరిచయమే. ఇక హ్మ్. నా గురించి ఆమెకంతా తెలుసు. ఎక్స్‌పెక్టేషన్స్ ఏముండయి. హ్మ్. ఇక ఆమె కూడా పద్ధతి గల్లా ఉంటది. సిస్టమ్ తోటి ఉంటది. ఏమి ఉండదు. హ్మ్. ఎప్పుడన్నా ఈయన బాధలలో ఉంటే ఏమైనా దాచిపెడితే ఆయన పనికొస్తాయేమో. ఆయనకైనా పనికొస్తాయి అన్న అప్పు దొరక ఆలోచనలో ఉంటది. కానీ అది కూడా భయపడతది ఆమె. అప్పు దొరకనప్పుడు ఇవ్వడానికి ఏమన్నా అడుగుతారు. భయపడతది ఆమె. ఏమన్నా సటకున ఏమన్నా దాచిపెడితే తెలిస్తే హ్మ్. ఇది ఇది ఉల్టా కేసి ఇది మళ్ళా నన్ను కూడా కేర్ చేయడం ఆమెకు ఆ భయం కూడా ఉంటది మళ్ళా. హ్మ్. 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 అంటే అది కూడా భయం ఉంటది. ఎనీహౌ అల్టిమేట్ ఏందంటే ఒక నమ్మకంతోటి నడుస్తున్నా. అందుకే మీకు ఫైనల్‌గా అన్నా. నాకెవరైనా అడిగితే కూడా ఇది చెప్తా. ఒకరోజు వస్తది. ఆ రోజు కేవీపీ గారు, రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుకుంది కరెక్ట్ అది నా గురించి. హ్మ్. హ్మ్. నా మైండ్ అబ్జర్వ్ చేసి కేవీపీ గారు చెప్పారు. హ్మ్. ఒకరోజు, ఒకరోజు వస్తది. అది నేను ఇంకోటేందంటే లీగల్‌గా నాకు నన్నెవడు ప్రశ్నించొద్దు. హ్మ్. నేనెవరి దగ్గర బలహీనుడు కావద్దు. హ్మ్. ఎవరి దగ్గర వీక్ కావద్దు. హ్మ్. జగ్గారెడ్డికి తప్పు చేసి డబ్బు సంపాదించిండు అనేది ఛాన్స్ ఎవరికి ఇవ్వ. లీగల్‌గా అప్పులు కట్టుకునే రోజొస్తది. లీగల్‌గా నెలకి ఇన్‌కమ్ చేసి అయ్యే నిరంతరం నా లైన్ ఏందంటే అప్పులు కట్టాలి. లీగల్‌గా సంపాదించి రియల్ ఎస్టేట్ మీద అప్పులు కట్టాలి. ఆ వచ్చేదాన్ని నెలకు ఒక 2 క్రోర్స్ ఇన్‌కమ్ వచ్చేది లీగల్‌గా అది కూడా. మనని ఇన్‌కమ్ టాక్స్ ఓడొచ్చు, ఈడీ ఓడొచ్చు, ఆడొచ్చు మన ప్రశ్నించొద్దు ఎవడు. హ్మ్. లీగల్‌గా ఓ బిజినెస్ చేయాలి. నాకు సంవత్సరానికి పండుగల ఖర్చు ఆ! 12,00,00,000 వస్తుంది నాకు సంవత్సరానికి. హ్మ్. ఆహ్, అది ఇప్పుడు అడిగినోళ్ళకి ఇవ్వడానికి అటు ఇటు. హ్మ్. ఇంటి ఖర్చులు ఎంత మనకు ఏముంటది? ఏముంటది ఇంటి ఖర్చులు? లగ్జరీస్ కాదు కదా మీరు. ఏముంటది మామూలు లైఫే గదా! హ్మ్. హ్మ్. దీని పూర్తికి నాకు ఏదైనా సోర్స్ లీగల్‌గా జేసి పెట్టు అని చెప్పి మా సునీల్‌కి, మా వీరేందర్‌కి ఇగ మా కొంత టీమ్‌కి చెప్తుంటా. హ్మ్. ఏదో చేయండి ఆయన మా వీరేందర్ కూడా మొదటి నుంచి నా వెంబడే ఉన్నాడు. హ్మ్. 20 ఏళ్ల నుంచి వీరేందర్ కూడా అట్లే ఉన్నాడు. హ్మ్. వీరేందరు ఇగ ఊరోడే గదా! వీరేందర్ కూడా మొదటి నుంచి అట్లే ఉంటాడు. ఇగ ఇప్పుడు సునీల్ ఓ దిక్కు, వీరేందర్ ఒక లైన్‌లో. ఎవరు చేసినా పద్ధతితోటి లీగల్‌గానే పోతారు ఆళ్ళు గూడా. హ్మ్. ఎవరన్నా ట్రాప్ చేయాలన్నా ఇల్లీగల్‌గా మా దగ్గర ఏం దొరకయి. అవసరం కూడా మాకు లేదు. ఓకే. ఎవరు మనం ప్రశ్నించొద్దు. హ్మ్. మనం ప్రశ్నగా మిగలొద్దు. హ్మ్. ఒకరు ఇట్లా మనం శాసించొద్దు ఎవడు. అది హ్మ్. నా లైన్. ఓకే. అందుకే నేను రాజశేఖర్ అట్లుంటా మొత్తం. రాజశేఖర్ కాబట్టి నేను నువ్వు నీ డౌటొచ్చింది. అంటే నువ్వు కూడా సీఎం అదే ఫ్యూచర్‌లో అండి. అదే అంటావు. అండి. నేను పరిష్కారం అంటే అదేనా అని. అదే 8 ఇయర్స్‌లో నేను 10 ఇయర్స్ లోపల మీరు అన్నా. అన్నారు గూడా గతంలో. 8 ఇయర్స్ ఇప్పుడు 8 ఇయర్స్‌కొచ్చింది. అంటే ఇప్పుడు ఇప్పుడు 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి. హ్మ్.
ఇప్పుడు ఆయన కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ 5 ఏళ్ళు ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు కదా! అవును. మళ్ళీ ఆయన నేను ఇప్పుడు ఆ పంచాయతీలో మనం పోం. హ్మ్. ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. ఆయన తర్వాత ఉత్తమ్ రెడ్డి కూడా క్లెయిమ్ చేస్తున్నాడు కదా! ఇది నెక్స్ట్ ఇక ఆయన కూడా చేస్తాడు కదా! నేచురల్‌గా. ఇప్పుడు ఈ 3 ఏళ్ల రేవంత్ రెడ్డి హ్మ్. ఇంకా 5 ఏళ్ళు మళ్ళా రావాలని రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నాడు. హ్మ్. ఉత్తమ్ రెడ్డి కూడా చేస్తాడు. హ్మ్. ఇక ఈ 8 ఏళ్ల పంచాయతీ అయినాకనే నా ఏజ్ ఇప్పుడు ఆహ్, నా ఏజ్ ఇప్పుడు 60. హ్మ్. ఈ జూలై నా 60 అనుకో ఇక. హ్మ్. ఈ 3 ఏళ్ళంటే 63. హ్మ్. 63 మళ్ళా 5 ఏళ్ళు ఆగాలి. 5 ఏళ్ళు అంటే అప్పుడు 68. హ్మ్. ఇక 69కి నేను ప్లాన్ నాది. ముఖ్యమంత్రి ఆ! దీంట్లో. మరి అప్పటిదాకా ఇంకా అప్పులంటే ఈ లోపలనే ఏదన్నా రియల్ ఎస్టేట్ హ్మ్. దొరికితే చూస్తున్నాం. ట్రై చేస్తున్నాము. హ్మ్. 3 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ లేదు కదా! ట్రై చేస్తున్నా. ఏమన్నా వస్తే ఈ లోపలనే ఈ రియల్ ఎస్టేట్ పేరు మీద అప్పులు కట్టుకొని తొందరగా ఈ ఈ సెటప్ చేయాలి. ఎందుకంటే నేనింకా 30, 40 ఏండ్లు ఇక మిగతాది అప్పులు లేకుండా ఈ సంవత్సరానికి 12,00,00,000 ఖర్చు, అడిగినోళ్ళకి ఇచ్చుడు. ఆ! హ్మ్. ఇది సెటప్ చేసుకొని ఈ 30, 40 ఏళ్ళైతే పోవాల్సిందే కదా! మనం ఉంటామని ఉండనియ్యదు కదా డిజైన్ అయితే. శాశ్వతం కాదు కదా! పోవాల్సిందే కదా! హ్మ్. పోయిన తర్వాత మళ్ళీ నా కూతురు, నా కొడుకు హ్మ్. ఆ సిస్టమ్ నడపాలి ఇక అది. ఓకే. ఇప్పుడు జస్ట్ లైక్ ఏమైపోయిందంటే సంగారెడ్డి అనేది ఆహ్, మాకు ప్రజలు మమ్మల్ని కాలమే ప్రజలు, కాలం అనుకోకుండా మమ్మల్ని వతందాలు చేసేసారు సంగారెడ్డికి. అన్నిటికి. హ్మ్. అంటే వతందారులు అంటే ఆహ్, అంటే పాతకాలంలో ఉండేది ఇది. ఎప్పుడంటే ఇప్పుడు ఊర్లో జాతర అయితే వతందారులు అనేటోళ్ళు అనమాట. అవును. మా దగ్గర దుర్గమ్మ తల్లి జాతర. హ్మ్. జాతర అంటే వతందారులు ఎవరంటే ఇద్దరు 2 రకాలుగా ఉంటారు. పైసలు పెట్టేటోళ్ళు వతందారులు. హ్మ్. ఆడ పని అమ్మవారికి శాఖ పెట్టేటోళ్ళు వాళ్ళు కూడా వతందారులు అన్నమాట. అంటే వాళ్ళే పర్మనెంట్ ఉంటారు. హ్మ్. ఏ ఊర్లో అయినా, ఏ టౌన్‌లో అయినా దుర్గమ్మ జాతర అంటే ఊరు పబ్లిక్ అంతా మంచిగుండాలి. అందరూ రోగాలు రాకుండా ఉండాలని మనము అది మొక్కుకుంటూ ఆషాఢం. హ్మ్. ఆషాఢంలా వస్తాయి కదా! హ్మ్. వచ్చినప్పుడు ఊరవతల ఊరికి శివారులో దుర్గమ్మ తల్లి గుడి ఉంటది కదా! హ్మ్. దానికి వతందార్లు అంటారనమాట. హ్మ్. హ్మ్. అందులో మా దగ్గర నారాయణ రెడ్డి పటేల్ అని ఉండే హ్మ్. వతందార్ ఆయన. ఆ గుడి వాళ్ళ సొంత ఖర్చులతోటి చేసేటోళ్ళు వాళ్ళు. చేస్తారు. ఆయన ఇంకొక ఆయన ఉండే నారాయణ పటేల్ అని ఉండే. హ్మ్. ఆయన ఆయన ఆ గుడికి ఆ జాతరకు ఆళ్ళ ఖర్చులతోటే ఆళ్ళు పైసలు పెడుతుర్రి. కుల వృత్తులోళ్ళు. కుల వృత్తులోళ్ళు అంటే ఎవరు మేకలు, దున్నపోతులు కోసేటోళ్ళు. అన్ని కాస్ట్‌లు ఉంటాయి అందులో. అవును. సాకలోళ్ళు, మంగలోళ్ళు, ఎస్సీ, మాదిగలు. హ్మ్. ఆ! హ్మ్. ఇంకా ఇంకా కొన్ని కులాలు సాకలోళ్ళు, మంగలోళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఉంటారు. మళ్ళా ఎస్సీ, మాదిగలు ఉంటారు. హ్మ్. ఇంకా కొంత ఉంటాయి. ఈళ్ళు మెయిన్ ఉంటారనమాట ఆడ. హ్మ్. హ్మ్. ఇంకా హ్మ్. యాదవులు ఉంటారు. హ్మ్. యాదవులు అంటే కోసేటోళ్ళు, కడిగేటోళ్ళు అంతా ఈ 3 కులాలు. ఓకే. యాదవులు గాని ఇంకా కొంత ఈ కులాలు ఉంటారు కొంత. హ్మ్. వీళ్ళు కూడా ఆహ్, ఆషాఢ మాసంలో దుర్గమ్మ తల్లి ఊరు పబ్లిక్ మంచిగుండాలని ఊరికోసం డబ్బు పెట్టేటోడు ఒక వతందారు. హ్మ్. కుల వృత్తుల్లో ఈ 3, 4, 5, 6 కులాలు ఏతున్నాయి. వీళ్ళేమో ఆడ కోసుడు, చెయ్యుడు, హ్మ్. కడుగుడు, కడిగిన తర్వాత మళ్ళా జాతర అయిపోయిన తర్వాత మళ్ళా శుద్ధం చేసి మళ్ళీ ఆడ శాకాహారం వండి హ్మ్. భోంచేస్తారు వాళ్ళు. హుహు. హుహు. ఈ కోసింది అంతా తినరు వాళ్ళు. ఓకే. ఇది ఊరు కోసం అది ఆనవాయితీ పూర్వీకులు ఇచ్చింది. హ్మ్. ఆ భూమిలో పాతి పెడతారు అది. సో, కోసి ఆడ అమ్మవారి ముందు శాఖ పెట్టి భూమిలో పాతి పెడతారు అది. హుహు. తర్వాత 2 రోజుల తర్వాత జాతర అయిపోయినాక హ్మ్. వాళ్ళు శాఖ అది అంతా కడిగేస్తారు. శుభ్రం వాళ్ళే చేస్తారు ఇక. హుహు. ఆడ బాపనోళ్ళు చేసేది ఏముండదు అడిగంతా. ఓహోహోహో! బ్రాహ్మణ్స్ ఉండరు ఇలా. ఓన్లీ వీళ్ళే ఉంటారు. ఈ సో, కులాలే ఉంటారు. సో, సంగారెడ్డికి మీరు అట్లా వతందారులాగా అయిపోయారు. నేను కాలే. ఆ! కాలం నిర్ణయించింది అది. కాలం నిర్ణయించింది. ఇక కాబట్టి మాకిగ వేరోళ్ళు లేరు. ఇన్ని తప్పదు. కోట్లు ఎవడు పెడతారు ఇప్పుడు? చేయాల్సిందే కదా అది. ఎవరొస్తారు? ఎవరు రారు కదా! హ్మ్. ఇక మాకట్లా మేము కూడా అట్లా అయిపోయినాము. కాలమే అట్లా మమ్మల్ని నిర్ణయించేసింది. ఇక నేను, నా భార్య, నా కూతురు, నా కొడుకు. సో, అది ఆర్థికంగా మీకది ఎప్పటికీ ఏదైనా నాకెప్పటికీ నేనింకా 30, 40 ఏళ్ళు పోయిన తర్వాత కూడా నా కూతురు, కొడుకు చేస్తారది. వాళ్ళకు నేను పడ్డ కష్టాలు లేకుండా వాళ్ళకి సోర్స్ చేసి పెట్టి అదంతా అట్లా నడిపిస్తాం. ఇది రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం కాదిది. ఓకే. ఓకే. ఇది ఇప్పుడు ఎత్తేది. ఇది ప్రస్తుతానికైతే అది. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ. నమస్కారం.